మీరు ఏ ఫిల్మ్ స్కూల్ కన్నా వెళ్ళండి, డిస్ట్రిబ్యూషన్ కోర్స్ మాత్రం ఉండదు. దే టీచ్ యూ అబౌట్ లైక్ ప్రొడక్షన్, ఫిల్మ్ మేకింగ్, ఎడిటింగ్ అండ్ ఆల్ దోస్. నో బడీ టీచర్స్ యూ డిస్ట్రిబ్యూషన్. ప్రతి ఒక్క మహేష్ బాబు ఫ్యాన్ ఆర్ ఒక మూవీ ఫ్యాన్ కాల్ చేసి బండబూతులు తిడతారు. సినిమా ఏది, మా సినిమా ఎందుకు వేయలేదు, ట్విట్టర్లో కామెంట్స్ వదులుతారు. నీకు చేత కాకపోతే మూసుకుని ఇంట్లో కూర్చోని డబ్బులు పెట్టినా నాకెంత నొప్పి ఉండాలి. $20 టికెట్ కొనుక్కున్న ఆడియన్గా నీకుంది. అదే $20 టికెట్తో నీకు చూపించడానికి నేను 15,000 ఖర్చు పెట్టాను. నాకెంత నొప్పి ఉండాలి. ఇదే 15,000 వచ్చిందంటే బ్రహ్మానందం లెక్కేస్తారు చూసారా, లైక్ ఆకాశంలో చూసి ఇది 15,000 అంటే అదొక 18,000, ఓవరాల్గా ఒక 20,000 ఓకే అన్న, లైక్ 18,000 పెడతాను. ఇండియాలో సినిమా చూస్తే ఎలా చూస్తాం? విజిల్స్, క్లాప్స్, పేపర్స్, డాన్సింగ్, చీరింగ్. దట్స్ అ మూవీ గోయింగ్ ఎక్స్పీరియన్స్ దట్ ఎవ్రీబడి హ్యాస్ ఎంజాయ్డ్ రైట్ ఫ్రమ్ అవర్ చైల్డ్హుడ్స్. ఇప్పుడు కెనడాలో ఎట్ ద మూమెంట్ యాక్టివ్గా ఉన్నది ఓన్లీ వన్ డిస్ట్రిబ్యూటర్ ఫర్ తెలుగు మూవీస్. ఇఫ్ యూ నోటీస్ దెర్ ఇస్ అ మోనోపోలీ ఇన్ కెనడా. మోనోపోలీ ఎవరి దగ్గర అయితే ఉండదో దే డిక్టేట్ ద రూల్స్. దే డిసైడ్ what needs to be shown, when it needs to be shown, how much it needs to be shown, and what should it make. ల్యాండ్మార్క్ వాళ్ళు నాకు నైట్ 10 o'clock షో ఇచ్చేవాళ్ళు, డైలీ 1 షో. మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్ స్కార్బ్రో మిస్ అవ్వగలం అంటే వాడు తీసుకెళ్ళి ఏ బ్యారీలోనో, ఎక్కడో ఆష్వాలోనో, లేకపోతే ఎక్కడ హ్యామిల్టన్లోనో. అది 10:30కి. నెక్స్ట్ రోజు ఆఫీస్కి వెళ్ళి వాడు వస్తాడా? ఓకే, మాబ్ అటాక్స్ జరుగుతున్నాయి, ఆర్ లైక్ ఇన్సిడెంట్స్ జరిగినాయి, లైక్ గన్ షూటింగ్స్ జరిగినాయి. ఓన్లీ ఈ సెట్ ఆఫ్ మూవీస్ ఆర్ ఒక సర్టెన్ లాంగ్వేజ్ సెట్ ఆఫ్ మూవీస్ వల్ల జరుగుతుంది అంటున్నాం. ఆ వైలెన్స్ ఎందుకు జరిగింది అనేది ఇన్వెస్టిగేట్ చేయాల్సిన లా అండ్ ఆర్డర్ ఆర్ దట్ ప్రాపర్టీ ఓనర్, విచ్ ఇస్ ద మల్టీప్లెక్స్ ఆర్ ద కార్పొరేట్ చైన్, హ్యాస్ టు బి సో స్ట్రిక్ట్. అండ్ లైక్ డిడ్ దే మేక్ ఎనీథింగ్ ఇన్ ద లాస్ట్ 10 years? No. పూర్వపరాలు నాకు తెలియదు కానీ బట్ యాజ్ ఎ ఎండ్ పర్సన్ హూ హ్యాస్ వ్యూడ్ ఇట్ జస్ట్ లైక్ ఎ నార్మల్ పబ్లిక్. ఇప్పుడు దెర్ వాజ్ అన్ ఇన్సిడెంట్ వేర్ వన్ టీమ్ ఇన్ GTA హ్యాస్ రిలీజ్డ్ ద మూవీ. There was another team in another location has released the same movie in a different theater. But somebody has gone and then let out the screen. ఇవన్నీ జరిగాయి. సో అంటే నాకు వచ్చిన పిక్చర్ ఏంటంటే మనలో మనకే పాలిటిక్స్ అయిపోయి ఈ డిస్ట్రిబ్యూటర్ ఏమో వాడిని వేయనివ్వడం లేదు, మేబీ మరి అప్పు ఉందో ఏది ఉందో తెలియదు, డోంట్ నో ద స్పెసిఫిక్స్ ఆఫ్ ఇట్. But why are these kind of incidents happening? Is it because out of desperation or because of the competition or survival? Welcome to NCPL Media. ఈ రోజు మన పాడ్కాస్ట్లో గెస్ట్ యశ్వంత్ కుమార్ గుర్రం. ఈ పాడ్కాస్ట్లో మనం డిస్కస్ చేయబోయేది అసలు మన జీటీఏలో ఈ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలా జరుగుతుంది, అసలు ఎందుకు మన తెలుగు మూవీస్ సినీప్లెక్స్ లాంటి మల్టీప్లెక్స్ చైన్స్ లో రిలీజ్ అవ్వడం లేదు, థియేటర్స్ లో ఫైర్ యాక్సిడెంట్స్ అండ్ ఆల్సో స్క్రీన్స్ ని చింపేయడం గట్రా జరుగుతున్నాయి, తెలుగు సినిమాలన్నీ కొన్ని థియేటర్స్ కే ఎందుకు పరిమితం అవుతున్నాయి, అవి కూడా ఎందుకు సరిగ్గా ఉండడం లేదు, ఇలాంటివన్నీ మనం ఈ పాడ్కాస్ట్ లో డిస్కస్ చేసి ఐ ట్రై టు గెట్ as much information as possible from Yashwant Gurram. He is also a film distributor in Canada, and we also discussed about the overseas distribution in general as well. Go watch it. Okay, we are going to discuss about something where I feel most of the people will not have knowledge. Manam Telugulone chestam. Okay. See, I am a very good movie lover. బట్ నాకు బ్యాక్ అండ్ వర్క్స్ ఏమీ తెలియదు. నాకేంటంటే అది సినిమా వస్తే ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ వాచింగ్ ద మూవీ ఇన్ థియేటర్స్. అది ఫ్లాప్ కానీ హిట్ కానీ ఆర్ నారాయణమూర్తి సినిమా కానీ చిరంజీవి సినిమా కానీ ఏదైనా సరే నాకు థియేటర్కి వెళ్ళి వాచ్ చేయడం అనేది అలవాటు. టీవీలో పెద్దగా వాచ్ చేయడానికి ఇష్టపడను, మరి తప్పకపోతే చేస్తాను కానీ బట్ అదర్వైజ్ థియేటర్స్. అయితే ఈ ప్రక్రియలో ఇప్పుడు మనకి మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఏంటంటే తెలిసినవాడు ఓన్లీ ప్రొడ్యూసరే. ఒక ప్రొడ్యూసర్ డబ్బులు పెడతాడు, డైరెక్టర్ తీస్తాడు అండ్ సినిమా రిలీజ్ అవుతుంది. అయితే కొన్ని టర్మ్స్ మనం వింటాం, ఇది బయ్యర్ అని అంటారు, లేదంటే రిలీజింగ్ ఆన్ దేర్ ఓన్ అని అంటారు, లేదా డిస్ట్రిబ్యూటర్ అంటారు, మళ్ళీ రీజనల్ డిస్ట్రిబ్యూటర్ అంటారు. సో ఇవన్నీ మనం చూసుకుంటే, సో కెన్ యూ వాక్ మీ త్రూ
లైక్ స్టార్టింగ్ సినిమా తయారైన దగ్గర నుంచి, అంటే సినిమా రెడీ అయిన దగ్గర నుంచి లెట్స్ సే మనకు కెనడా వరకు సినిమా వచ్చేదాకా ఆ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అండ్ హూ ఆర్ ఆల్ ఇన్వాల్వ్డ్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్? షూర్ అండి. సో సినిమా స్టార్టింగ్ ఫేజ్ స్టార్ట్స్ విత్ అన్ ఐడియా ఆఫ్ ఎ రైటర్. దట్ రైటర్ కెన్ బి అ డైరెక్టర్ యాజ్ వెల్, రైట్? సో ఒక రచయిత లైక్ ఒక స్టోరీ లైన్ రాసుకుంటాడు ఆర్ ఒక స్టోరీ గ్లిమ్స్ రాసుకుంటాడు. దట్ ఒక కథ ఇలా ఉండబోతుంది, మధ్యలో ఇలాంటి ట్విస్ట్ ఉండబోతున్నాయి, ఇలా స్టార్ట్ అవుద్ది, ఇలా ఎండ్ అవుద్ది. ఇది క్లుప్తంగా వాళ్ళు రాసుకునేది అంతే. అది ముందు ఒక ఫస్ట్ నరేషన్ అనేది ఇస్తారు. దట్ కెన్ బి డైరెక్ట్లీ టు ద డైరెక్టర్ ఇఫ్ ఇట్స్ ఎ డిఫరెంట్ రైటర్, ఆర్ ఒక హీరోకి మోర్ లైక్ యాక్టర్కి ఇస్తారు. హీరో అనకూడదు, ఐ నీడ్ టు కాల్ దమ్ అన్ యాక్టర్ బికాస్ ఎండ్ ఆఫ్ ద డే ఫస్ట్ దే ఆర్ యాక్టర్స్, దెన్ వీ మీట్ దమ్ హీరోస్, రైట్? అండ్ ప్రొడ్యూసర్స్కి కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఆర్ దేర్ అసిస్టెంట్స్ విచ్ ఇస్ లైక్ హీరోకి మేనేజర్స్ ఉంటారు. ముందు వాళ్ళకి చెప్పాలి, వాళ్ళు ఒప్పుకున్న తర్వాత అలా లేయర్స్ యాడ్ అయిపోతున్నాయి. లేయర్స్ యాడ్ అయ్యేసరికి ఒక్కొక్క లేయర్లోనూ చేంజెస్ వస్తుంటాయి. స్టోరీలో ఈ ట్విస్ట్గా బాగా తేలిపోయినట్టుంది, ఇలా ఎందుకు మార్చకూడదు? అక్కడ నుంచి జస్ట్ ఏది ఆ స్టోరీ లైన్ మాత్రమే జరిగేది ఇది. దాని తర్వాత వన్స్ దే ఆల్ ఫెల్ లైక్ ఇట్ ఈస్ గుడ్, దట్స్ వెన్ ఎ ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ అంటారు. ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ అన్న పదం వినే ఉంటారు. ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ తయారవుతుంది ఆ రైటర్ దగ్గర. ఫుల్ బౌండ్ స్క్రిప్ట్లో ఏముంటుంది అంటే యాక్చువల్ స్టోరీ ఎలా ఉండబోతుంది అనేది మొత్తం రాసుకుంటారు. ఆ 2 గంటల 3 గంటల అనేది టైంతో సంబంధం లేదు. ఒక స్టోరీ ఎలా జరిగితే బాగుంటుంది, ఆ హీరోని ఒక స్టోరీ కథ రాసుకునేటప్పుడు పలానా యాక్టర్ని ఇలా చూపించాలి అని రైటర్ మనసులో ఇమాజిన్ చేసుకుని, మైండ్లో ఇమాజిన్ చేసుకుని రాసుకునేది. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే దట్స్ వెన్ అగైన్ ద చేంజెస్ కీప్స్ హ్యాపెనింగ్. ఇట్స్ లైక్ ఒక సాఫ్ట్వేర్లో కోడ్ రాస్తే బగ్స్ ఉన్నాయి అని చెప్పి మార్చమని టెస్టింగ్ అని చెప్తే మళ్ళీ రాసినట్టు. సో ఇక్కడ వరకు ఒక స్క్రిప్ట్ రెడీ అయ్యి ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ రెడీ అవుద్ది. ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ వచ్చేసి దెన్ రైటర్ అయినా సరే, లైక్ డైరెక్టర్ కమ్ రైటర్ అయినా సరే, దే నీడ్ టు గివ్ ద స్టోరీ టు ద ప్రొడక్షన్ హౌస్. వన్స్ ఎవ్రీథింగ్ ఇస్ డన్, దట్స్ వన్ ద అగ్రిమెంట్స్ డూ హ్యాపెన్ దట్ ద ప్రొడక్షన్ టీమ్ ఓన్స్ ద ఐపీ రైట్స్. అక్కడ ఆ ప్రాపర్టీని దాన్ని ఏమైనా చేయొచ్చు. ఆ డైరెక్టర్తో ఒకవేళ రైటర్ అయితే కనుక వేరే డైరెక్టర్లతో చేయించుకోవచ్చు ప్రొడ్యూసర్. లేదు, ఇఫ్ ఇట్స్ ద సేమ్ పర్సన్ హూ రోడ్ ద స్టోరీ యాజ్ వెల్ అండ్ హూ వాంట్ టు డైరెక్ట్ ఇట్, దే కెన్ డూ ఇట్ ఆన్ ద ఓన్. సో కథ రెడీ అయిపోతుంది. సో దాని తర్వాత పలానా హీరో డేట్స్ ఉంటే కనుక ప్రొడ్యూసర్ ఆ హీరోతో డేట్స్ తీసుకుని లైక్ షూట్ స్టార్ట్ చేసుకుంటారు. లేదు, చేంజెస్ జరుగుతుంటాయి. మనకి అది చెప్పే కొద్దీ ఏంటి అంటే ఆ కథకి తగ్గ పాత్ర ఆ హీరోకి దొరకాలి, అండ్ హీరోకి తగ్గ కథ ఆ కథకి దొరకాలి. దే బోత్ ఆర్ ఇంటర్లింక్. అట్ ద సేమ్ టైం ఇవన్నీ జరగాలి అంటే కనుక డబ్బులు పెట్టే వ్యక్తి ఒకటి కావాలి. ఆ డబ్బులు పెట్టే వ్యక్తి ప్రొడ్యూసర్ అవ్వాల్సిన పని లేదు. బట్ మనకు తెలుసంట మీనింగ్ ఏంటి? ప్రొడ్యూసర్ అంటే డబ్బులు పెట్టేవాడు. అవును, ప్రొడ్యూసర్ అనేవాడు డబ్బులు పెట్టేవాడు అయ్యి ఉండొచ్చు, లేదా డబ్బుల్ని మేనేజ్ చేసేవాడు అయ్యి ఉండొచ్చు. ఆ డబ్బులు ప్రొడ్యూసర్ తన సొంతగా తెస్తాడు, లేకపోతే ఈ ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫండ్స్ సోర్స్ చేస్తాడు యాజ్ అన్ ఇన్వెస్టర్స్. సో వేరే దగ్గర నుంచి ఫండ్స్ మొబిలైజ్ చేసి తన బ్రాండ్గా లేదా తన ఫ్రంట్ ఫేస్గా ఉంటాడు. తనే ఉంటాడు. ఓకే. అండ్ కొలాబ్స్ ఏర్పడతాయి. అండ్ ఎస్పెషలీ వెన్ కార్పొరేట్ కంపెనీ ఇన్వాల్వ్ అయితే కనుక ఆ ఇన్వెస్టింగ్లో థింగ్స్ విల్ బి అ లాట్ డిఫరెంట్. మనకి దాని ఎగ్జాంపుల్గా చూస్తే కనుక కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పల్ రాజు అని ఆర్జీవి గారు ఒక గొప్ప సినిమా తీశారు. దాంట్లో కార్పొరేట్ స్ట్రక్చర్ ఇన్వాల్వ్ అయితే కనుక సినిమా అర్థం మారిపోద్ది, సినిమా టేకింగ్ మారిపోతుంది. సేమ్ పూరి జగన్నాథ్ గారు కూడా నేను ఇంతే అని రవితేజతో తీశారు. దోస్ ఆర్ మోర్ లైక్ రియల్ ఎగ్జాంపుల్స్ ఆన్ లైక్ ఫర్ యూ టు అండర్స్టాండ్ ఆర్ ఫర్ ఎనీ వన్ టు అండర్స్టాండ్. సో అక్కడ నుంచి సినిమా షూట్ స్టార్ట్ అవుతుంది. ఈ షూట్ కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అవ్వడానికి దేర్ ఆర్ డిఫరెంట్ మెథడాలజీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ సింగిల్ స్ట్రెచ్లో 15 daysలో చేయొచ్చు, సింగిల్ స్ట్రెచ్ 21 days, 45 days డిపెండింగ్ ఆన్ ద స్క్రిప్ట్, ద బడ్జెట్, కాస్టింగ్, ఎవ్రీథింగ్, యాక్టర్ డేట్స్ అన్నీ కూడా అంతా కూడా పార్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్. మొత్తం మూవీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మూవీ ఆడియన్స్ దగ్గర తీసుకువెళ్ళడానికి ఫస్ట్ అవెన్యూ దట్ ఎవ్రీబడి వాంటెడ్ ఈజ్ ఆన్ ఎ బిగ్ స్క్రీన్.
ఒక చిన్న లెన్స్ కెమెరాలో హార్డ్లీ 5 to 10 సెంటీమీటర్స్ రేడియస్ అంటే ఒక లెన్స్లో క్యాప్చర్ చేసిన ఒక ఇమేజ్ని మనకి 75mm ఐమాక్స్ స్క్రీన్ లాంటి ఒక బిగ్ స్క్రీన్కి ఆ బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. అది ఫస్ట్ టార్గెట్ ఎవరికైనా. అది అవ్వని పరిస్థితుల్లో ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో బాగా పాపులర్ అయిన ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఆర్ లైక్ ద అదర్ ఆప్షన్స్. ఇఫ్ పాసిబుల్ బోత్, బట్ ఫస్ట్ థియేటర్కే తీసుకెళ్ళాలని చూస్తారు ఏ డైరెక్టర్ అయినా సరే, ఏ ప్రొడ్యూసర్ అయినా సరే. మూవీ రెడీ అయిపోయింది, ఇట్స్ లైక్ యూ హ్యావ్ ఎ ప్రొడక్ట్ రెడీ అండ్ నౌ హౌ టు సెల్ దట్ ప్రోడక్ట్. హౌ టు సెల్ దట్ ప్రోడక్ట్. సో ప్రొడ్యూసర్ అనే అతను లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 10 కోట్లు పెట్టి సినిమా తీశాడు. 10 కోట్లు ఈజ్ లైక్ డీసెంట్ సినిమా. 10 కోట్లతో పెట్టి తీసిన సినిమాకి ప్రొడ్యూసర్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వడానికి ముందే అనుకునే బడ్జెట్ 7 to 8 crores. దాన్ని 10 కోట్లు అవ్వయి. కానీ రియల్ టైంలో చెప్పాలంటే మీడియాకి, ప్రెస్కి చెప్పేది 10 కోట్లని చెప్పాం, 15 కోట్లు 20 కోట్లని చెప్పాలి. అంత బడ్జెట్ పెట్టాము అని. కానీ దానివల్ల ప్రోస్ అండ్ కాన్ ఏంటి అంటే, దానివల్ల మేబీ బయట 20 crore ప్రోడక్ట్ అంటే దాని లుక్ ఆర్ ప్రొడక్షన్ వాల్యూ భారీగా ఖర్చు ఆ లెవెల్లో కనిపించాలి. కనిపించకపోతే కనుక మూవీకి మైనస్ అయిపోతుంది, చీప్ ప్రోడక్ట్ కింద కనిపించేస్తుంది. సో అది ఇట్స్ ఎ ప్రో అండ్ కాన్. సో 10 కోట్లతో తీసినప్పుడు ఎలా చూస్తారు అంటే, ఓకే ఓవరాల్గా నేను 10 కోట్లు ఇన్వెస్ట్ చేశాను, నాకు కనీసం ఆ 10 కోట్లకి 11 కోట్లు 12 కోట్లు ఎంతో కొంత లాభం రావాలని. లాభం కోసమే ప్యాషన్ ఉంటే సరిపోదు కదా, డబ్బులు ఇన్వెస్ట్ చేశారు, సో మనీ కావాలి. అమ్మేటప్పుడు ఏం చేస్తారంటే, సో మనం ఇండియాలో అయితే కనుక ఆంధ్ర, సీడెడ్, వైజాగ్, నైజాం, ఇలా కృష్ణా, గుంటూరు ఇలా వింటుంటాం కదా. ఇదంతా ఆంధ్ర సైడ్ ఆఫ్ ద బిజినెస్. బట్ ఒక రీజియన్స్ ఓకే, అది బేసిక్గా తెలుగు స్టేట్స్లో జరిగే బిజినెస్. బట్ అట్ ద సేమ్ టైం మన సినిమాలు ఇండియాలో ఆల్మోస్ట్ ప్రతి స్టేట్లో, ప్రతి బిగ్ సిటీస్లో ఆడుతుంటాయి. ఇది మన తెలుగు సినిమా జైపూర్లోనూ పడుద్ది, వడోదరాలోనూ పడుద్ది, ముంబై, ఢిల్లీ లాంటి బిగ్ సిటీస్ ఫర్ షూర్ ఇట్ విల్ బి ఎ బిగ్ రిలీజ్. బట్ యూ కెన్ గ్యారంటీ, ఐ మీన్ లైక్ యూ కాంట్ ఈవెన్ అస్యూమ్ లైక్ నేపాల్లో మన తెలుగు సినిమాలు ఆడినంత హిందీ సినిమాలు కూడా ఆడవు. నేపాల్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ నేపాల్, వేర్ నో బడీ స్పీక్స్ తెలుగు. జపాన్, జూనియర్ ఎన్టీఆర్. Let me tell you, I mean like I'll talk about overseas market as well, right? So overseas, adi India side of the business. Overseas, anything other than India, whole country is considered overseas market, including Nepal, right? మీరు అంటున్న జపాన్ కూడా ఓవర్సీస్ కోవాలగా వచ్చేది. ఓవర్సీస్ ఏం చేస్తారంటే, ఒక పర్టికులర్ డిస్ట్రిబ్యూటర్ ఎవరన్నా సరే 10 కోట్ల సినిమాకి యూజువల్లీ హైప్ లేదు, ఒక నార్మల్ సినిమా, ఒక డీసెంట్ సినిమా అనుకుంటే కనుక వీ ఆఫర్ 1 to 1.5 మినిమమ్ మంచి ప్రోడక్ట్ అని అనిపిస్తే. మంచి ప్రోడక్ట్ అని నాకు ఎలా తెలుస్తుంది యాజ్ అ డిస్ట్రిబ్యూటర్? వన్ థింగ్ ఏంటి అంటే, ఐదర్ నేను ఆ స్టోరీ వినుండాలి, ఆర్ ఇఫ్ పాసిబుల్ ఆ డైరెక్టర్ ఆర్ ప్రొడ్యూసర్తో ఉన్న రిలేషన్తో నేను కొన్ని రషెస్ చూసి ఉండాలి. రషెస్ ఇన్ ద సెన్స్ ఫ్యూ షార్ట్ వీడియోస్ ఆఫ్ రా వీడియోస్, అందరికీ కూర్చోబెట్టి సినిమా వేసి రా వీడియోస్. ఓకే, ఇన్ కేస్ ఇఫ్ యాజ్ అ డిస్ట్రిబ్యూటర్, ఇఫ్ ఐ కెన్ బీ ఇన్ ఇండియా, ఇన్ హైదరాబాద్, ప్రొడ్యూసర్ షో వేసి చూపిస్తాడు యాజ్ లాంగ్ యాజ్ యూ ఆర్ ఎ రిలయబుల్ పర్సన్. ఓకే, ఇఫ్ ద ప్రొడ్యూసర్ డజంట్ నో యూ, ఆర్ ఎవరన్నా తెలిసిన వాళ్ళ ద్వారా కాకుండా ర్యాండమ్గా వెళ్ళావు, దగ్గర కూడా ఆఫీస్ డోర్ కూడా ఓపెన్ చేయను, మనం సినిమాలో చూసేది ఇది. బట్ త్రూ కాంటాక్ట్స్ మనం వెళ్తే కనుక, ఆర్ డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటే కనుక షో వేసి చూపిస్తారు. నేను ఎంతవరకు అసలు ఫైనల్ అవుట్పుట్ చూపెట్టకుండానే ఇంకా బిజినెస్ చేసేస్తారేమో. బిగ్ మూవీ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎ 10 crore బడ్జెట్ మూవీ. బట్ ఇఫ్ ఇట్స్ లైక్ రాజమౌళి స్టైల్ ఆఫ్ ఎ మూవీ, చూపెట్టరు. నెవర్ ఎవర్ ఎక్స్పెక్ట్ a big budget movie, big hype movie, they won't show it no matter what. All they show it as like a glimpse. Audience ki endi oka teaser ano, glimpse ano, trailer ano chupistaru. But few press houses which are like more supportive, and like a few distributors who are like big guys who can take the movie to a different level, వాళ్ళకి ఏం చేస్తారంటే rushes చూపిస్తారు. Rushes is like more raw, అన్ఎడిటెడ్. దానికి ఇంకా సీజీ యాడ్ అవ్వాలి, బీజిఎం యాడ్ అవ్వాలి, ఒక్కొక్కసారి అవి కూడా యాడ్ అయ్యి ఉంటాయి, బట్ చూపిస్తారు. అవి ఎలా చూపిస్తారు అంటే, ఇన్ ద ప్రొడక్షన్ టర్మ్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ బిజినెస్ కట్. ఓకే, ఒక బిజినెస్ కట్ ఈస్ లైక్ 10 to 12 minutes.
మనం కొన్ని మూవీస్కి చూస్తుంటాం స్నీక్ పీక్ వీడియోస్ అని వదులుతారు. మూవీ రిలీజ్కి ముందే స్నీక్ పీక్ అని ఒక 2 to 10 minutes వీడియోస్ వదులుతారు. అది ఆ మూవీలో ఉండే సీనే, కానీ ఏంటంటే ఆ సీన్ ఎలివేషన్ సీన్ అయి ఉంటుంది. ఆ సీన్ చూసే సినిమా కొనేస్తారు. చిన్న చిన్న టిట్ బిట్స్ లాగా చూపెట్టి టు క్రియేట్ ద ఇంట్రెస్ట్. టిట్ బిట్ వచ్చేసరికి ఇట్స్ మోర్ లైక్ టీజర్ అండ్ ట్రైలర్. బట్ బిజినెస్ కట్ ఇస్ సంథింగ్ లైక్ యాజ్ అ ప్రొడ్యూసర్, నేను ప్రొడ్యూసర్ అయితే కానీ 10 కోట్ల సినిమాకి నేను ₹1 2 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నా దాని ఓవర్సీస్ నుంచి. బట్ ఎడిటర్ చేసిన కష్టం వల్ల ఆర్ డైరెక్టర్ యొక్క విజన్ వల్ల ఆ 10 కోట్ల ప్రాజెక్ట్ 50 కోట్ల ప్రోడక్ట్ లాగా కనిపిస్తుంది ఫర్ సమ్ రీజన్. నేను 1 కోటి అన్న మాట 1 crore or 2 crore అన్న మాట నేను డిస్క్లోజ్ చేయట్లేదు. యాజ్ ఎ ప్రొడ్యూసర్ నా మైండ్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఏమరా ఆ డిస్ట్రిబ్యూటర్కి అది నచ్చి 5 crores అంటాడేమో, ఆ 10 crores కొంటానండి, ఈ సినిమా గ్యారంటీ వర్కౌట్ అవుద్ది. డిపెండింగ్ ఆన్ దట్ ప్యాషన్ టువర్డ్స్ మూవీ అండ్ దే జడ్జ్మెంట్స్ అగైన్. ఒక ప్రోడక్ట్ చేసిన వాడు 10 కోట్లు పెడితే అవతల వాళ్ళు 5 కోట్లు 10 కోట్లకి కొంటామంటే నా మైండ్లో ₹1 ఉంది. సో నా ఇంట్రెస్ట్ నా హ్యాపీనెస్కి అవదలేవు. అంతే. అవతల అతను అంత చేసుకోగలడా లేదా అని ప్రొడ్యూసర్గా నేను ఆలోచించాల్సిన అవసరం లేదు. కారణం ఎందుకంటే నువ్వు ఇంత కొను అని నేను బతిమాలట్లేదు, ఫోర్స్ చేయట్లేదు. నా దగ్గర ఇది ఉంది, నువ్వు ఎంత కొంటావు అంటున్నా. సో ఇది బిడ్డింగ్ లాగా వెళ్తుందా లేదంటే డిపెండింగ్ ఆన్ ద డిమాండ్ ఆఫ్ ద మూవీ. ఓకే. ఇట్ ఈస్ మోర్ లైక్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. యాజ్ లాంగ్ ఎస్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ కూడా ఎలా అంటే ఇఫ్ నేను నా మైండ్లో 1 to 2 CR మధ్యన ఉంది, వచ్చిన డిస్ట్రిబ్యూటరు 2.5 ఇస్తా అన్నాడు అనుకోండి, నా ఇమాజినేషన్ కన్నా నేను అనుకున్న నెంబర్ కన్నా ఎక్కువ వచ్చింది కాబట్టి నేను ఎక్కువ ఆలోచించను. అన్లెస్ అంటిల్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఐఎమ్ గ్రీడీ, విచ్ హ్యాపెన్స్ వెరీ లెస్. మోస్ట్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ they do it for like 2 different reasons. One is like passion towards a movie, other one is like money. So అంత గ్రీడీ వెళ్ళరు. 2కి 2.5 అనుకున్న నెంబర్ కన్నా ఎక్కువ వస్తుందంటే ఇచ్చేస్తారు. అట్ ద సేమ్ టైం వాళ్ళ ఎగ్జిక్యూషన్ బాగా చేయగలరా లేదా అండ్ చెప్పిన అమౌంట్ పే చేయగలరా లేదా. ఒకవేళ 70 lakhs ఆఫర్ ఇచ్చాను, అనుకున్న నెంబర్ రాలా, దట్స్ వెన్ ద బెడ్డింగ్ స్టార్ట్స్ హ్యాపెనింగ్. సో ఈవెన్ దో యూ ఆర్ ద ఫస్ట్ పర్సన్, ప్రొడ్యూసర్ కెన్ సే నా దగ్గర ₹1.5 ఆఫర్ ఉందని. ఇఫ్ యు ఆర్ రియల్లీ టెంప్టెడ్ ఇనఫ్ విల్ సే అవునా సరే అయితే లైక్ అంటే ఐ మీన్ నాకు కూడా తెలుసు అది 1.5 2 కోట్లు ఉంటుందని. బట్ నాకు తక్కువ యాజ్ అ బయ్యర్ ఐ వాంట్ ఇట్ ఫర్ ద చీపెస్ట్ ప్రైస్. యాజ్ అ ఇన్వెస్టర్ అండ్ ద ప్రొడ్యూసర్ లైక్ ఐ వాంట్ ద హైయెస్ట్ ప్రైసింగ్ కదా. సో అక్కడ నెగోషియేషన్స్ స్టార్ట్ అవుతుంది. ఇట్స్ లైక్ ఎనీ అదర్ బిజినెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ డూయింగ్ ద బిజినెస్, ఎనీ అదర్ బిజినెస్. సో నెగోషియేషన్ జరిగి డీల్ క్లోజ్ అవుద్ది. లెట్స్ సే I bought an overseas movie for like 1.5 CR. 1.5 CR, I bought every other country in the world except India. That's when the movie business starts happening overseas. So overseas distributor అన్నాడు, ఇంకా కంట్రీ స్పెసిఫిక్ ఉన్నాడు. outside India ఏదైనా డిస్ట్రిబ్యూటర్. outside India అన్ని కంట్రీస్ రైట్స్ కొనుక్కున్న వాళ్ళు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్. దట్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ కెన్ బి resident of a Dubai or a US or Canada or even a person in India too. ఇండియాలో ఎక్కడో హైదరాబాద్లో కూర్చున్న ఒక వ్యక్తి, ఒక ఆఫీస్లో కూర్చున్న వ్యక్తి ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ చేయొచ్చు. ఏ కంపెనీ కెన్ డూ ఇట్ టూ. కానీ ఏంటి అంటే వాళ్ళకి ఈ వేరే కంట్రీస్లో కనెక్షన్స్ ఉండాలి, ఎవెన్యూస్ తెలిసి ఉండాలి, ఎలా అమ్మాలి, ఎలా రిలీజ్ చేయాలి అనేది. అవునా? సో ఇలా ఒక పర్సన్ తీసుకున్న తర్వాత లెట్స్ నేనే తీసుకున్నప్పుడు సో ఏం జరుగుద్దంటే ఐ స్టార్ట్ పుట్టింగ్ అవుట్ ద పోస్టర్స్ ఆన్ సోషల్ మీడియా ఆర్ ద ప్రొడక్షన్ హౌస్, ద ప్రొడ్యూసర్ విల్ అనౌన్స్ ఏమని, ఓవర్సీస్ రైట్స్ సోల్డ్. నేను 1.5 కోటి కొనొచ్చు, బట్ మూవీకి మార్కెటింగ్ హెల్ప్ అవ్వాలని మేబీ 2.5 కోట్లని మీడియా హౌసెస్ రాయొచ్చు. ఎందుకంటే అది ఎంతకు అమ్మాము అనేది, ఎలా అయితే ప్రొడక్షన్ కాస్ట్ రియల్ కాస్ట్ ప్రొడ్యూసర్కి మాత్రమే తెలుసో, ఎంతకు అమ్మాము అనేది ప్రొడ్యూసర్కి కొనుక్కున్న ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్కి మాత్రమే తెలుస్తుంది. సో అయితే ప్రొడ్యూసరు బయ్యర్స్కి అమ్మేగానే, అలాగే ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్కి అమ్మేగానే ఇంకా ప్రొడ్యూసర్ రిస్క్ 0 అయిపోతుంది. రిస్క్ 0 అవ్వట్లా. ప్రొడ్యూసర్ అనే అతను 10 కోట్లు పెట్టాడు, అమ్మింది ఎంతకి? 1 కోటి 2 కోట్లే. అవును, ఇక్కడ రిమైనింగ్ డిస్ట్రిబ్యూటర్స్కి అమ్మేసాడు కదా, అక్కడి నుంచి కొంతే వస్తుంది. ఇప్పుడు కరెంట్ మార్కెట్ సినారియోలో ఏం జరుగుతుందంటే, కరెంట్ మార్కెట్ ఇక్కడ ఓవర్సీస్ 1 కోటి 2 కోట్లకి వెళ్ళిందంటే అక్కడ మేబీ ఒక 4-5 crores వెళ్తుంది ఇండియా మార్కెట్.
కానీ టోటల్ బడ్జెట్లో ఇంకా 4 CR వరకు బ్యాలెన్స్ మిగిలిపోతుంది. అవును. దట్స్ వేర్ వీఆర్ రిలయింగ్ ఆన్ ద ఓటీటీ. ఓటీటీ ఇప్పుడు కరెంట్ మూవీ డేట్స్ని, రిలీజ్ డేట్స్ని, వాటి స్టోరీని, వాటి నరేషన్ని అండ్ ఎన్ని వీక్స్ థియేటర్స్లో ఉండాలనేది ఓటీటీ డిసైడ్ చేసే స్థాయికి రావడం గల కారణం ఇదే. ఏంటంటే ప్రొడ్యూసర్ పెట్టేది ఆ మూవీకి అంత పెట్టచ్చా లేదా అనే దానికన్నా ఆ ప్యాషన్ కిక్కిన్ అయిపోతుంది. ఆ డైరెక్టర్కి ప్రొడ్యూసర్ ఎంత ఎఫెక్ట్ అవుతున్నాడు అనేది మనం చూసుకుంటే కనుక ఎన్టీఆర్, ఏఎన్ఆర్ నాటి కాలాల్లో అయితే కనుక, అంటే బ్యాక్ ఇన్ దట్ టైం ప్రొడ్యూసర్ యూస్ టు బి ద డిసైడింగ్ పర్సన్. బట్ ఇప్పుడు హీరో అండ్ ద డైరెక్టర్ ఆర్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్స్. అండ్ వాళ్ళ మేనేజర్స్ కూడా, దే ఆర్ ఆల్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్స్ హూ ఇస్ telling how much of this movie budget should be, rather than the producer talking. Producer is like a person on the side who keeps giving out the money as a cashier. ఇక్కడ ఇన్వాల్వ్ అయిన పార్టీస్ ప్రొడ్యూసర్ నుంచి ఇండియాలో ఉన్న డిస్ట్రిబ్యూటర్స్, yes. నెంబర్ 2 I think audio rights also. Audio rights is one avenue where a producer can make some money. 2 OTT rights. Yeah, so OTT rights are 1. Overseas distribution. Yes. And 4 ఇంకా శాటిలైట్ రైట్స్ అని అంటారు. అది శాటిలైట్ రైట్స్ ఆర్ అగైన్ డిఫరెంట్. సో ఓటీటీ రైట్స్ అనేది డిజిటల్ రైట్స్ అంటాము, లేదా ఓటీటీ రైట్స్ అంటాం. శాటిలైట్ రైట్స్ ఆర్ లైక్ మోర్ లైక్ టీవీ ఛానల్స్కి ఇచ్చేది. ఏది మన జెమినీ టీవీ, మా టీవీ ఆర్ జీ టీవీ ఆర్ ఈటీవీ, లైక్ నేమ్ ఇట్ ఎనీథింగ్. ఇది కాగా ఇంకొక అవెన్యూ వచ్చేసరికి ఇట్స్ మోర్ లైక్ ఐపీ రైట్స్. మీ మూవీ ఎలా వచ్చింది, లేకపోతే ఎంత బడ్జెట్ అనేది తీసి పక్కన పెడితే, ఫస్ట్ సాంగ్స్ రిలీజ్ అవుతాయి చేసారా, ఒక్క సాంగ్ క్లిక్ అయింది అనుకుందాం, సినిమా బాగున్నా బాగోపోయినా ఆ సాంగ్ అమ్మే ఐపీ రైట్స్తో ప్రాబ్లీ ఇఫ్ యు ఆర్ లక్కీ ఇనఫ్ యూ కెన్ రికవర్ యువర్ మనీ డిపెండింగ్ ఆన్ ద మూవీ బడ్జెట్. ఒక్క సాంగ్, ఒక మనం టీవీ షోస్ చూస్తున్నాం, జబర్దస్త్ అని, డి అని, వాటిలో సాంగ్ ప్లే చేస్తారు. అది ఏ సాంగ్, నా మూవీకి సంబంధించి యాజ్ అ ప్రొడ్యూసర్ అది నా ప్రోడక్ట్ నువ్వు ప్లే చేస్తున్నావు అంటే నాకు ఎంతో కొంత ఐపీ కట్టు, ఐపీ పే చేసి తీసుకో, యూ కెన్ ప్లే. సో కాపీరైట్ ఇష్యూస్ అనేవి అక్కడ జరుగుతుంటాయి. ఓకే, మన యూట్యూబ్లో వేరే వాళ్ళ పేరు మీద ఛానల్ ఓపెన్ చేసుకుని నా సాంగ్ అప్లోడ్ చేసుకుంటారు. నేను అదంతా నా సొంత డబ్బులు పెట్టి నేను చేసా. సో ఐ ఓన్ ద రైట్స్ టు ఆల్ దోస్ అన్లెస్ ఓన్లీ యూ ఆర్ రెడీ టు లైక్ డూ దట్ రెవెన్యూ షేర్. మళ్ళీ ఇంకొకటి యూట్యూబ్లో కూడా కొంత ఐ హ్యావ్ సీన్ పీపుల్ రిలీజింగ్ ఇట్, అవి డిజిటల్ రైట్స్లో భాగంగానే వస్తాయి. సో దట్ ఈస్ అగైన్ ఎ డిఫరెంట్ థింగ్. ఓకే, సో ఆడియో రైట్స్ మనం సేల్ చేసినప్పుడు ఆడియో రైట్స్ విత్ దిస్ డిజిటల్ యూట్యూబ్ రైట్స్ తీసుకుంటారు. ఇఫ్ యూ డూ నోటీస్ టీ సిరీస్ ఆర్ ఆదిత్య మ్యూజిక్ కొన్ని ట్రైలర్స్ అండ్ ఫుల్ మూవీస్ కూడా ప్లే చేస్తాయి యూట్యూబ్లో. ఒకప్పుడు ఓటీటీ లేని రోజుల్లో లైక్ యూట్యూబ్ ఇస్ ద అవెన్యూ కదా. బట్ ఇప్పుడు ఏంటి అంటే ట్రైలర్స్ కొన్ని, ఇప్పుడు దిల్ రాజు గారు ఉన్నారు, ఆయన బ్యానర్ ఎస్విసి క్రియేషన్. ఎస్విసి క్రియేషన్ యూట్యూబ్ పేజ్లోనూ పెడతారు, ఆయన సొంత దిల్ రాజు యూట్యూబ్ ఛానల్లోనూ పెడతారు. సేమ్ ట్రైలర్ 2 ఛానల్, అంటే 2 డిఫరెంట్ మీడియా టు లైక్ ఇన్కమ్ సోర్స్ కదా. సో ఇన్కమ్ జనరేషన్ అట్ ద సేమ్ టైం ఆయన ఆదిత్య మ్యూజిక్ కూడా ఇచ్చున్నారు అనుకోండి, ఆదిత్య మ్యూజిక్ వాళ్ళతో డీల్ చేసుకున్న విధానం, అగ్రిమెంట్ చేసుకున్న విధానం, నేను నా దాంట్లోనే అప్లోడ్ చేసుకుంటాను, నీ దాంట్లోనే అప్లోడ్ చేసుకుంటాను. బట్ రిలీజ్ చేసేటప్పుడు ఫస్ట్ నా దాంట్లో అప్లోడ్ చేస్తా, 1 వీక్ తర్వాత నీ దాంట్లో అప్లోడ్ చేసుకో. సో అలాంటి ఇది ఉంటాయి. సో అలాంటి ఇచ్చిపుచ్చుకట్టాలు చిన్న ఉంటాయి. ఇట్ అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద రిలేషన్షిప్ అండ్ లైక్ హౌ వెల్ a producer knows what sources or what stakeholders you can involve to gain some additional funding. సో లెట్స్ సే ఇప్పుడు వచ్చిన మూవీని వీళ్ళందరికీ అమ్మేస్తాడు, అన్ని రైట్స్ అమ్మేస్తాడు. సో ప్రొడ్యూసర్ ఈజ్ అవుట్ ఆఫ్ ద పిక్చర్ నౌ. If that threshold of his budget is met, it has met or not, like he transferred the risk. Kind of. Yeah. So now let's say ఇప్పుడు మిగతా అన్ని వదిలేసి our core concept in this podcast is overseas distribution. Now let's say ఇప్పుడు outside India for every overseas you have mentioned ఇది ఒక overseas distributor ఉంటాడు. అక్కడి నుంచి మొదలెడదాం. ఇప్పుడు let's say రెస్ట్ ఆఫ్ ది వరల్డ్, అంటే ఇండియా కాకుండా రెస్ట్ ఆఫ్ ది వరల్డ్కి ఒక ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్, మరి అక్కడి నుంచి మన కెనడాకి కానీ, యూఎస్కి కానీ, యూఏకి కానీ ఎలా వెళ్తుంది? సో డిస్ట్రిబ్యూటర్, ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్కి అయినా, ఇండియా డిస్ట్రిబ్యూటర్స్ అయినా, ఎండ్ ఆఫ్ ద డే డిస్ట్రిబ్యూటర్కి సేల్ చేసేటప్పుడు ప్రొడ్యూసర్ అగ్రిమెంట్ చేసుకునే విధానంలో యూ విల్ హియర్ సర్టన్ టర్మ్స్ వేర్ దే కాల్ ఇట్ ఎంజీ, మినిమం గ్యారంటీ బేసిస్ అని,
లేకపోతే అవుట్ రైట్ బేసిస్ అని, లేదా డిస్ట్రిబ్యూషన్ కానీ, రిఫండబుల్ అడ్వాన్స్ అని, నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ అని, ఎక్స్క్యూజ్ మీ. సో ఇలా డిఫరెంట్ వర్షన్స్ వింటుంటాం కదా మనం. సో ఆ ప్రొడ్యూసర్ వాళ్ళతో ఏ రకమైన డీల్ చేశారని అంటే దాని మీద ఆధారపడ మినిమం గ్యారంటీ ఇన్ ద సెన్స్ ఒక సర్టన్ అమౌంట్ ప్రొడ్యూసర్ డిమాండ్ చేసినప్పుడు సో యూ యాజ్ అ డిస్ట్రిబ్యూటర్ కెన్ గివ్ దట్. ఆ పైన ఏమొచ్చినా సరే యూ నీడ్ టు షేర్ 50-50. సో 50-50 ప్రాఫిట్ షేరింగ్ చేయాలి. అంటే 1 CR ప్లస్ రిలీజ్ కాస్ట్. ఐల్ ఎక్స్ప్లెయిన్ అ లిటిల్ బిట్ అబౌట్ రిలీజ్ కాస్ట్ ఆల్సో. రిలీజ్ కాస్ట్ పైన ఏమొచ్చినా సరే 50-50 షేర్ చేయాలి. ఇఫ్ ఏ ప్రొడ్యూసర్ సెల్స్ ఇట్ ఫర్ అవుట్ రైట్ బేసిస్ అంటే కనుక నేను అడిగిన అమౌంట్ నువ్వు ఇచ్చే, ప్రాఫిట్ వచ్చినా నీదే, లాస్ వచ్చినా నీదే, ఎంత ప్రాఫిట్ వచ్చినా నువ్వు నాకు రూపాయి ఇవ్వాల్సిన పని లేదు. అది అవుట్ రైట్. ఇక ప్రొడ్యూసర్ మీరు అన్నట్టు అక్కడ చేతులు దులుపుకున్నట్టు ఒక రకంగా. అంటే ఎందుకంటే ప్రాఫిట్ ఈజ్ ఆల్ బిలాంగింగ్ టు ద డిస్ట్రిబ్యూటర్. దట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ సేఫెస్ట్ డీల్స్. ఎంజీ బేసిస్ ఏంటి అంటే ఒక సర్టన్ అమౌంట్ పైన మళ్ళీ లైక్ యూ నీడ్ టు బి ట్రాన్స్పరెంట్ ఇనఫ్ టు ప్రొవైడ్ ద రిపోర్ట్స్ అండ్ ఆల్ దట్. ఆర్ రిఫండబుల్ అడ్వాన్స్. రిఫండబుల్ అడ్వాన్స్ అంటే ఆ సినిమా వాల్యుయేషన్ ₹1 కానీ నేను 5 కోట్లు అనుకుంటున్నాను యాజ్ అ ప్రొడ్యూసర్. యాజ్ అ డిస్ట్రిబ్యూటర్ ఈవెన్ యూ ట్రస్ట్ ఇన్ దట్ మూవీ ప్రోడక్ట్, రిస్క్ చేయొచ్చు అనిపించింది. 5 కోట్లు ఇస్తారు ప్రొడ్యూసర్కి, కానీ సినిమా 2 కోట్లే చేసింది అన్ఫార్చునేట్లీ. సినిమా బాగుంది, బాగున్నా సరే 2 కోట్లే చేస్తే రిమైనింగ్ 3 crores ఐ హ్యావ్ టు గివ్ ఇట్ బ్యాక్. సో యూ యాజ్ అ డిస్ట్రిబ్యూటర్ ఐ మీన్ లైక్ కొంచెం లాస్ అవుతారు. బట్ యాజ్ అ ప్రొడ్యూసర్ నాకు ఒక 5 కోట్లు ఐ హ్యావ్ మై ఫండ్స్ సెక్యూర్డ్ విత్ మీ ఇన్ కేస్ ఇఫ్ ద మూవీ బికమ్స్ ఎ 5 కోట్ల కన్నా ఎక్కువ వెళ్తే యూ నెవర్ నో కదా. బట్ ఈ సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది? యూ కెన్ రాదర్ గో ఫర్ అవుట్ రైట్ కదా. Depending on how much confidence the producer has on the product and what kind of a deal the producer want to give it out for. Right. So at the same time non-refundable ఉంటుంది. సేమ్ ఇది 5 కోట్లు కానీ సినిమా చేసిన చేయపని నేను నీకు రిటర్న్ అవ్వను. కానీ 5 కోట్ల పైన ఏమన్నా వస్తే మాత్రం నువ్వు 20% కమిషన్ తీసుకో, రిమైనింగ్ 80 నాకు పంపించాలి. ఇట్స్ నాట్ 50-50. సో ఈ రకమైన డీల్స్ మీద జరుగుతుండే. ఇప్పుడు ఓవర్సీస్ ఫిల్మ్ మార్కెట్ in terms of size, can you tell me, like, what is the market size in the countries in the descending order of the size? Like you mean percentages? Percentages, I mean, like bigger market. Enta portions. First US, second. Yes, sure. So USA will be the biggest market, and then UK and Gulf, and then comes Australia and Canada. Okay. And then Singapore, Malaysia will be at the bottom. Japan is negligible. Okay. నేపాల్ కూడా ఉంటుంది, బట్ దట్ ఈస్ ఆల్సో లిటిల్ బిట్ నెగ్లిజిబుల్. బిగ్గెస్ట్ మార్కెట్ ఫర్ తెలుగు మూవీస్ యుఎస్, తర్వాత యూకేలో అంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారా? ఓకే. వెన్ ఐ సే యూకే ఐఎమ్ ఇంక్లూడింగ్ యూరోప్ యాజ్ వెల్. యూరోప్, ఓకే. నెక్స్ట్ గల్ఫ్ రీజియన్, అండ్ ఆ తర్వాత మా కెనడా రావచ్చు. కెనడా అండ్ ఆస్ట్రేలియా ఆర్ ప్రెటీ మచ్ ద సేమ్, అండ్ మిగతాది రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. నౌ లెట్స్ సే సో ఇప్పుడు ఈ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ కోటి కొన్నాడు, రికవర్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను చెప్పిన డిసెండింగ్ ఆర్డర్ ప్రకారం మీరు చూస్తే కనుక సో యూఎస్ఏ ఇస్ ద బిగ్గెస్ట్ పొజిషన్ కాబట్టి సో హౌ ఐ కెన్ పుట్ ఇట్ డౌన్ ఇన్ ద పర్సంటేజెస్ ఇస్ యూఎస్ఏ కన్సిడర్డ్ యాజ్ అ 60% ఆఫ్ ద మార్కెట్. ₹1 మినిమం 60 నుంచి 70 లక్షలు యూఎస్ఏ నుంచే రావాలి. వెన్ ఐ సే యూఎస్ఏ ఇట్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ అ నార్త్ అమెరికా మార్కెట్ యాజ్ వెల్. Some movies they do only USA, some movies they sell North America as one piece. సో 70 లక్షలు నార్త్ అమెరికా నుంచి వచ్చింది అనుకోండి, సో రిమైనింగ్ పార్ట్స్ నుంచి రావాలి కాబట్టి సో యూకే ఒక 10 లక్షలు, యూరప్ వెన్ ఐ సే యూరప్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ 30 countries. 30 countries స్మాల్ మిడ్ స్కేల్ సినిమాస్ అట్లీస్ట్ 5 to 10 countries రిలీజ్ అవుతాయి. సో ద మార్కెట్ కెన్ బీ లైక్ ఎనీవేర్ ఫ్రమ్ లైక్ 3 to 5 lakhs. సో ఆస్ట్రేలియా కెన్ బీ లైక్ 5 to 10 lakhs. సో వీఆర్ లైక్ క్లోజ్ టు ద బ్రేక్ ఈవెన్ ఆల్రెడీ. గల్ఫ్ ఉంది, ఇంకా సింగపూర్ ఉంది, మలేషియా ఉంది, జపాన్ ఉంది, నేపాల్ ఉంది. అండ్ రీసెంట్లీ లైక్ ఆఫ్రికా, లాటిన్ అమెరికా కూడా స్టార్ట్ అయింది మార్కెట్. ఒకప్పుడు బాగా ఉండేది, ఇప్పుడు కూడా లైక్ దెర్ ఆర్ న్యూ డిస్ట్రిబ్యూటర్స్ ఇన్ ద మార్కెట్ హూ థింగ్స్ లైక్ దెర్ ఇస్ డీసెంట్ ఎనఫ్ మార్కెట్ దేర్ అండ్ ఎవ్రీబడి వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ దట్ వేర్ ఎవర్ ఇస్ పాసిబుల్. అక్కడంతా 1,50,000 ఇలా నడుస్తుంది బిజినెస్. సో మళ్ళీ కంట్రీలో స్పెసిఫిక్గా డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారా? ఎస్. ఓకే. సో
every country has its own set of distributors. It doesn't mean like you can't distribute somewhere else. I'm located here in Vancouver or in Canada. నేను ఇక్కడికి వచ్చి నేను ఆస్ట్రేలియాలో సినిమా వేసుకోవచ్చు యాజ్ లాంగ్ యాజ్ ఐ హ్యావ్ ఎ కంపెనీ రిజిస్టర్డ్ అండ్ ఐ హ్యావ్ లైక్ టైఅప్స్ విత్ ద సెన్సార్ బోర్డ్స్ ఇన్ దట్ కంట్రీ అండ్ ద థియేటర్స్ ఓవర్ దర్. ఇఫ్ నాట్, ఐ మేక్ ఫ్రెండ్స్ అండ్ పార్ట్నర్స్. ఓకే, అక్కడ లోకల్ డిస్ట్రిబ్యూటర్స్తో ఫ్రెండ్స్ అండ్ పార్ట్నర్స్. ఐదర్ ఐ కెన్ సెల్ ఇట్ ఆఫ్ ఆర్ ఐ కెన్ రిక్వెస్ట్ దెమ్ టు లైక్ రిలీజ్ ఇట్ ఫర్ మీ. సో వెన్ యూ హ్యావ్ లైక్ గుడ్ రిలేషన్షిప్ విత్ యువర్ పార్ట్నర్స్, వాళ్ళు అసలు కొనలేదు అనుకోండి, అట్లీస్ట్ దే కెన్ రిలీజ్ ఇట్ ఫర్ యూ. అవును, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే నా దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ ఇంట్లో పెట్టుకుంటే బూజు పట్టుద్ది తప్ప నో బడీ కెన్ ఎంజాయ్ ఇట్, రైట్? సో ఐ వుడ్ రాదర్ లైక్ ఐ కెన్ ఎండ్ ఆఫ్ ద డే ఐ నీడ్ టు టేక్ దట్ రిస్క్. మనీ పెట్టి నేను కొన్నాను, ఇఫ్ నో బడీ ఈస్ పర్చేసింగ్ ఇట్, ఐ స్టిల్ నీడ్ టు లైక్ పుట్ ఇట్ అవుట్ ఫర్ పబ్లిక్ టు లైక్ సీ ఇట్ అండ్ ఎంజాయ్ ఇట్. ఎందుకంటే ఇండియాలో రిలీజ్ అయిపోద్ది, అది రిలీజ్ అయితే కనుక ఆగదు కదా. So that's why I need to like request as a overseas distributor sometimes if the product is not sold, release chase pettunani. What they do is like they bear the release expenses and then they help us in like releasing, and then for that they take 20% as a commission. That's a industry nominal, 10 to 20%. సో ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ ఈ రీజియన్స్ అన్నిటికీ అమ్మేసి దెన్ హీఈస్ ట్రాన్స్ఫరింగ్ హిస్ రిస్క్ to the overseas distributors. Yeah, I mean, to the country specific distributors. Right. ఇప్పుడు లెట్స్ సే మనం ఓవర్సీస్ నుంచి కెనడాకి వచ్చాం. ఓకే. సో ఇప్పుడు కెనడాలో ఒక పర్సనే హోల్ కెనడా రిలీజ్ చేస్తాడా, మళ్ళీ కెనడాలో మళ్ళీ రీజియన్ స్పెసిఫిక్ మళ్ళీ సెల్లింగ్ ఉంటుందా? సో couple of years back వరకు pretty much they used to be like local distributors as well. So called Canada distributor ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే, అగైన్ ఓవర్సీస్లో యూఎస్ఏ ఎలా అయితే ఒక మేజర్ పార్ట్ అనుకున్నామో, కెనడా స్పెసిఫిక్ మార్కెట్ వచ్చేసరికి జీటీఏ ఇస్ ద బిగ్గెస్ట్ మార్కెట్ అవుట్ ఆఫ్ హోల్ కెనడా. నెక్స్ట్ కమ్స్ మాంట్రియల్ అండ్ వ్యాంకూవర్. ఓకే, ఈ మేజర్ మార్కెట్స్. బట్ దేర్ ఆర్ లైక్ క్యాల్గరీ ఉంది, ఎడ్మంటన్, లైక్ నోవా స్కోషియా, సో వినీపెగ్, ఇవన్నీ కూడా చిన్న చిన్న మార్కెట్స్. సో జీటీఏ మార్కెట్ ఎస్పెషలీ ఒంటారియో మార్కెట్ చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద మార్కెట్ కెనడియన్ మార్కెట్. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇందా ₹1,00,00,000 అనుకున్నాం ఓవర్సీస్, సో కెనడాకి 10 లక్షలు అనుకుందాం. 10 లక్షలు పెట్టి నేను ఒక కెనడా డిస్ట్రిబ్యూటర్, నేను ఒక సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కొనుక్కుంటే కనుక నేను జీటీఏ నుంచి ఆర్ ఒంటారియో రీజియన్ నుంచి మినిమం 7 లక్షలు రాబట్టాలి నా పెట్టుబడి తిరిగి రావాలంటే, ప్లస్ అదర్ రీజియన్స్ కూడా సేల్ చేసుకోవాలి. సో దట్ నా రిస్క్ని నేను డౌన్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, ఆర్ సినిమా రిలీజ్కి ముందే నేను ప్రాఫిట్ చేసుకోవాలి. ఎందుకంటే నేను డబ్బులు ఇన్వెస్ట్ చేశాను, నాకు సినిమా మీద ప్యాషన్ ఉన్నంత మాత్రాన, కృష్ణ భగవాన్ గారి డైలాగ్ కూడా, నేను మంచోడిని అయినంత మాత్రాన నా బండి ఫ్రీగా నడవాలి కదా అని. సేమ్ అంతే, ఎండ్ ఆఫ్ ద డే నేను డబ్బులు పెట్టి కొన్నాను, సో ఐ హ్యావ్ టు రికవర్. ఎందుకంటే నాకు లాస్ అయితే ఎవరు ఇవ్వరు కదా, ప్రాఫిట్ వచ్చినప్పుడు అందరూ అడిగేవాళ్ళే, లాస్ అయితే. సో దట్స్ వై ఇట్ హ్యాపన్స్ అండ్ దట్స్ హౌ ఎనీ బిజినెస్ వర్క్స్. బిజినెస్లో ఒకళ్ళు ప్రాఫిట్ చేయాలంటే ఒక లాస్ అవ్వాలి, అది వాళ్ళ జడ్జ్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది అవతల పార్టీ. సో సేమ్ థింగ్ ఐ స్టార్టెడ్ బయింగ్ జస్ట్ ఇన్ వ్యాంకూవర్ ఇనిషియల్లీ. సో వ్యాంకూవర్కి నేను బాట్ ఇట్ ఫ్రమ్ ది కెనడా హోల్కి ఒకటే డిస్ట్రిబ్యూటర్ ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి లోకల్ మార్కెట్కి సెల్ చేస్తాం. సో యూ బాట్ ఇట్ ఫర్ వ్యాంకూవర్. సో ఐ బై ఇట్ జస్ట్ ఫర్ వ్యాంకూవర్, ఆర్ I can buy it for like whole British Columbia. I can buy whatever I want. Even though I am located in like one specific city. ఇక్కడ టోరంటోలో ఉన్న వాళ్ళు వ్యాంకూవర్ కొనుక్కోవచ్చు, మాంట్రియల్ మార్కెట్ కూడా కొనుక్కోవచ్చు. కానీ అక్కడ రిలీజ్ చేసుకోవడం వచ్చా, అదే డిపెండ్స్. వస్తే నువ్వు సొంతంగా రిలీజ్ చేసుకోవచ్చు, లేదా నేను రిలీజ్ చేసి పెడతాను. రిలీజ్ చేసి పెట్టిన నేనేం తీసుకోను, ఎందుకంటే అన్ని మార్కెట్స్ నుంచి వచ్చే డిస్ట్రిబ్యూటర్స్ కలిస్తేనే నేను ఉన్నాను యాజ్ అ నేషన్ వైడ్ డిస్ట్రిబ్యూటర్. ఐ నీడ్ టు లుక్ ఆఫ్టర్. నేను 10 లక్షల ప్రోడక్ట్ని బిట్స్ అండ్ పీసెస్గా అమ్మేసి 50 లక్షలుగా అమ్మేస్తే మీరు కొనొచ్చేమో యాజ్ అ లోకల్ డిస్ట్రిబ్యూటర్స్, కానీ నేను లాభపడతాను. నా నెక్స్ట్ సినిమాకి మీరు ఉంటారా? కనపడరు ఒకవేళ లాస్ అయితే. సో ఐ హ్యావ్ టు బీ కేర్ఫుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిసైడింగ్ హౌ మచ్ ఐ హ్యావ్ టు సెల్ ఇట్ ఫర్ వ్యాంకూవర్, హౌ మచ్ ఐ హ్యావ్ టు సెల్ ఇట్ ఫర్ మాంట్రియల్. సో అయితే జస్ట్ లైక్ హౌ యూ బాట్ ఫర్ వ్యాంకూవర్, there will be people who buy it for GTA. So again this is all like couple of years back, just to make you understand.
Not right now. Right now, the scenario is a little bit different. But just to give you a glimpse on like how actually it works and it used to work, it might work again, depending on the income availability in the market. మార్కెట్లో డబ్బులు ఉన్నాయి, డబ్బులు వస్తాయి. డబ్బులు రాలేదనుకోండి, మొత్తం నేనే పెట్టాలి. సో జీటీఏలో ఎలా అంటే మెయిన్ కోర్ జీటీఏ అయితే 4 థియేటర్స్ సోకాలు ఇప్పుడు రిలీజ్ అవుతున్నాయో ఆ థియేటర్స్ వరకు ఎవరు యూజువల్లీ టచ్ చేయరు. ఒంటారియో రీజియన్లో మెయిన్లీ ఒటావా సపరేట్ సెల్ చేసుకోవచ్చు, విన్సర్ సపరేట్ సెల్ చేసుకోవచ్చు, లండన్ సపరేట్ సెల్ చేసుకోవచ్చు, కిచెనర్ సపరేట్ సెల్ చేయొచ్చు. దట్స్ హౌ ఇట్ యూస్ టు బి. ఓకే. కరెంట్ డే సినారియో nobody Okay. nobody is buying it. The reason I heard like few people like had their bad experiences with the distributors in terms of like డబ్బులు పెట్టుకున్నావు, నీకు రిలీజ్ చేసుకోవడం తెలీదు, వాళ్ళు రిలీజ్ చేశారు, రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళు డబ్బులు రిటర్న్ ఇవ్వట్లేదు వీళ్ళకి. దట్ కుడ్ బి థియేటర్స్ నాట్ గివింగ్ దెమ్, ఆర్ ఆ డిస్ట్రిబ్యూటర్ ఆ మనీ వేరే మూవీకి రొటేషన్లో ఉండుండొచ్చు, ఆర్ ప్రాబ్లీ లాస్ అయిపోయి ఉండొచ్చు ఆ డిస్ట్రిబ్యూటర్, ఆర్ ఆ డిస్ట్రిబ్యూటర్ ఆ ఫండ్స్ని వేరే దేనికన్నా వాడి ఉండొచ్చు. వాట్ ఎవర్ రీజన్స్ ఇట్ కుడ్ బి. ఆ ట్రస్ట్ ఫ్యాక్టర్ పోవటం వల్ల లోకల్ బయర్స్, లోకల్ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం మానేశారు. అంటే 2 ఏళ్ల క్రితం వరకు కెనడా వైడ్ డిస్ట్రిబ్యూటర్ నుంచి రీజియన్స్ వాళ్ళందరూ కొనుక్కునేవాళ్ళు. ఓకే, వాళ్ళ రీజియన్స్లో వాళ్ళే రిలీజ్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు వాట్ యు ఆర్ సేయింగ్ ఈజ్ ఆ 2 years బ్యాక్ నుంచి సీన్ మారిపోయింది. ఇప్పుడు అంటే ఏం మారిందంటే ఇదే 2 years బ్యాక్ ఉన్న వాళ్ళందరూ వాళ్ళు సొంతగా థియేటర్ రెంట్ చేసుకుని, వాళ్ళు సొంతగా టికెట్స్ సెల్ చేసుకుని, వాళ్ళు సొంతగా ఒక మూవీ ఆర్డర్ చేసుకోవాలి. ప్రింట్ కాస్ట్ అంటాం కదా, సో వీ నీడ్ టు ఆర్డర్ ఏ డీసీపీ ఆన్లైన్. ఆ ప్రొసీజర్ తెలుసుకోవటం మర్చిపోయారు. Just because somebody has a money and a passion towards movie, don't get into distribution. Okay. Learn the process of distribution. Learn how a distribution works. Learn how the layers of distribution work and the contacts and the valuations. నేను ఒక మూవీ, లెట్స్ ఏ మహేష్ బాబు మూవీ వస్తుంది, ఐఎమ్ బయింగ్ ఫర్ కిచెనర్ అనుకుందాం. కిచెనర్ నేను $10,000 పెట్టి నేను కొంటాను అంటాను. ఇంకొకళ్ళు వచ్చి నేను 15 పెట్టి కొంటా అంటాడు. నిజంగా అక్కడ మార్కెట్ ఎంత ఉందో వాడికి తెలుసా అంటే తెలిసి ఉండొచ్చు, ఐ డోంట్ నో. నేను మార్కెట్లో ఒక 5 years నుంచి ఉన్నాను. నేను లాస్ట్ మహేష్ బాబు మూవీ ఎంత చేసింది, దానికి ముందు మూవీ ఎంత చేసింది, ఆర్ మహేష్ బాబు లెవెల్ మూవీ ఇంకో మూవీ లైక్ మేడ్ బి ఎన్టీఆర్, అల్లు అర్జున్, ఆర్ లైక్ మహేష్ బాబు మార్కెట్ ఈస్ కంప్లీట్ డిఫరెంట్ అగైన్. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు కంపేర్ యాక్టర్ టు యాక్టర్, బట్ ఒక సో కాల్డ్ అదే లెవెల్లో ర్యాండమ్గా ఓకే ప్రీవియస్గా వాడు ఒక మూవీ చేశాడు, వాడు ఒక 5,000 పెట్టుకుంటే వాడికి ఒక 10,000 వచ్చినాయి, అంటే 5,000 లాభం వచ్చింది. సో ఈ సినిమా అంతకన్నా బాగుండేటట్టుంది, సో నేను 15,000 పెట్టుకుంటా అని వస్తారు. జస్ట్ బికాస్ ఐ హ్యావ్ సమ్ మనీ. 15 అన్నప్పుడు అమ్మే కెనడా డిస్ట్రిబ్యూటర్కి ఎలా ఉండేదంటే, నేను 10,000 వస్తే చాలనుకున్నాను, ఎందుకంటే లాస్ట్ సినిమా 5,000, ఇప్పుడు 8,000 నుంచి 10,000 వెళ్తుందని అనుకుంటున్నాను. నా రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్ 10,000 ఇస్తా అంటున్నాడు, కానీ వీడెవడ వచ్చి నాకు 15 ఇస్తా అంటున్నాడు, కానీ వాడికి రిలీజ్ చేసుకొని రాదు. నేను టైం ఇన్వెస్ట్ చేయాలి, ఎందుకంటే థియేటర్ మాట్లాడాలి, ప్రింట్ ఆర్డర్ చేయాలి, అన్నీ చేయాలి. సరే 5,000 లాభం వస్తుంది, వై నాట్ డూ ఇట్. చేశారు, కానీ 15 సినిమా అంత కలెక్ట్ చేయదు, ఎందుకంటే అక్కడ పాపులేషన్ ఆ లెవెల్లో గ్రో అయ్యి ఉండాలి. ఒక $5,000 రావాలి అంటే కనుక ఎక్స్ట్రా ఇంకొక షో వేయాలి, ఇంకో షోకి రెంట్ కట్టాలి, ఆర్ ఎక్స్ట్రా ఆల్మోస్ట్ లైక్ ఒక కమ్సే కమ్ ఒక 500 ఆడియన్స్ పెరిగి ఉండాలి. 500 to 1,000 ఆడియన్స్ ఎక్కువ ఉండాలి ఆ సిటీలో. ఆ క్యాలిక్యులేషన్స్ లేకుండా రావడం వల్ల ఏమైందంటే మోర్ ఆఫ్ టూ మచ్ కాంపిటేటివ్నెస్ పెరిగిపోయి మార్కెట్ కట్టుకోవాలి. అంటే ఈ ఎగ్జాంపుల్లో లెట్స్ సేమ్ కిచెనర్ ఎగ్జాంపులే తీసుకుందాం. కిచెనర్లో ఉన్నవాడు సిన్స్ హీ కెన్ అఫోర్డ్, he said he is ready to invest 15,000, బట్ రిలీజ్ చేసేది మాత్రం కెనడా వైడ్ డిస్ట్రిబ్యూటరేనా? వీళ్ళకి రాకపోవడం వల్ల వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. సో బట్ ఈజ్ హీ గోయింగ్ టు చార్జ్ ఎక్స్ట్రా ఫర్ రిలీజింగ్ ఇట్? నో. సో దిస్ ఇస్ ఆల్ ఇంక్లూజివ్. అగైన్ ఇట్స్ అ బిజినెస్. నువ్వు నా దగ్గర ప్రోడక్ట్ కొంటున్నావు, యాజ్ అ గుడ్ విల్ ఐ విల్ డూ ఇట్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫర్ యూ అని చెప్తాం. యాక్చువల్లీ ఈజ్ ఇట్ కాస్టింగ్ ఎనీథింగ్ ఎక్స్ట్రా? సో అయితే ఆ కిచెనర్ 15,000 ఇచ్చిన అబ్బాయి లేదా అమ్మాయి లేదా టీమ్,
సో ఇదిగో అన్న 15,000 నువ్వు ఇదిగో అన్న అక్క హూఎవర్ ఇట్ ఈస్ ద డిస్ట్రిబ్యూటర్ ఇస్తారు, రిలీజ్ చేస్తారు. సినిమా ఫ్లాప్ అయితే కనుక 15,000 పోయినట్టే. దానికి పైన ఇంకేమైనా థియేటర్ రెంట్స్ ఏమైనా కట్టాలంటే అవి ఎక్స్ట్రా పే చేసారు. అంతా ఈ కెనడా డిస్ట్రిబ్యూటర్ పే చేస్తాడు. థియేటర్ రెంట్స్ అన్ని కట్టేసి, ఐ మీన్ కెనడా డిస్ట్రిబ్యూటర్ ఇస్ ద ఓన్లీ పర్సన్ హూ విల్ బీ ఇన్ టచ్ విత్ ద థియేటర్స్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఎందుకంటే వీళ్ళ సొంతగా రిలీజ్ చేసుకోవడం రాదు కాబట్టి. సో వాళ్ళకి లిటరలీ నేర్పించాలి, చేయి పట్టుకుని నేర్పించేంత టైం బెటర్ కాబట్టి. రెంట్లు అన్నది కిచెనర్ వాళ్ళే కట్టాలి, మొత్తం వాళ్ళే కట్టాలి ఆ ఏరియాకి సంబంధించి. హెల్పింగ్ హిమ్ ఇన్ ద రిలీజ్ ప్రాసెస్ అయితే ఓకే, దానికి ఎక్స్ట్రా ఏం ఛార్జ్ చేయరు. ఓకే, అమ్మే ప్రాసెస్లో ఎలా అంటే 15,000 అగైన్ ప్రొడ్యూసర్ ఎలా అయితే అమ్మాడు అవుట్ రైట్ ఎంజీ బేసిస్, కెనడా డిస్ట్రిబ్యూటర్కి నాకు అవుట్ రైట్కే వచ్చింది 10 లక్షలకి. కానీ నేను నీకు కిచెనర్ ఒక $15,000 ఎంజీ అంట. నా 10 లక్షల్లో 9 లక్షలు నువ్వే ఇస్తున్నావు. నేను 10 లక్షలు కొన్నట్టు నీకు తెలియదు కదా. అవును, నీ ప్రకారం నీ ఏరియాలో 9 లక్షలు కలెక్ట్ చేస్తాను నువ్వు అనుకుంటున్నావు. వై షుడ్ ఐ డిస్కరేజ్ యూ? ఎందుకంటే ప్రతి సినిమా డబ్బులు చేయాలని అందరం అనుకుంటాం కదా. సో దట్స్ వేర్ ఇట్ స్టార్టెడ్. ఆ సినిమా ఫ్లాప్ అయితే అక్కడికి ఆ 15,000 పోయినాయి అంటే ఇట్స్ లైక్ జీటీఏ రీజన్లో ఐటీ జాబ్ చేస్తున్నా సరే ఇట్స్ లైక్ 1 month శాలరీ, 1 to 2 months శాలరీ. 1 to 2 months శాలరీ పోతే కనుక ఇట్స్ ప్రాబ్లీ యువర్ సేవింగ్స్ ఆర్ ప్రాబ్లీ యువర్ సేవింగ్ ఫర్ యువర్ హౌస్ డౌన్ పేమెంట్ ఆర్ టు బై యువర్ నెక్స్ట్ కార్, లైక్ ఫర్ యువర్ మ్యారేజ్ ఆర్ సంథింగ్. అక్కడ కనపడరు. అలా చాలామంది పోయారు. నేను ఇది అంటే నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఐఎమ్ ఏబుల్ టు కనెక్ట్ సమ్ డాట్స్. ఎస్, నేను కొన్ని కేసెస్ ఏం విన్నాను అని అంటే ఎస్పెషలీ ద టార్గెటెడ్ పీపుల్ ఆర్ స్టూడెంట్స్. ఓకే, నేను విన్న కేసెస్, మైట్ బి రాంగ్ ఆల్సో. జనరల్గా వాళ్ళు ఏం చేస్తారంటే స్టూడెంట్స్ కమ్యూనిటీలో అరే నువ్వు ఒక 2,000 పెట్టు, నువ్వు ఒక 2,000 పెట్టు, మనకి విండ్సర్లో ఒక సినిమా వస్తుంది 10,000 అంట, మనం 5 కలిసి 2,000 పెట్టి మనం ఇది డిస్ట్రిబ్యూట్ చేసుకుందాం. అతను హీ అగ్రీడ్ టు ఈవెన్ హెల్ప్ అస్ ఇన్ ద రిలీజ్ ప్రాసెస్. సో మనకి స్ట్రెస్ కూడా ఏమి ఉండదు. మనం జస్ట్ థియేటర్ దగ్గర సేల్స్ అవుతున్నాయి లేదా మన ఫ్లయర్స్ అన్నీ ఫార్వర్డ్ చేసి జనాల్ని థియేటర్ వరకు రప్పిస్తే చాలు అని చెప్పి. సో 2,000 కాబట్టిగా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ షో ఇంట్రెస్ట్. బట్ ఏమవుతుంది అని అంటే ఇదంతా కాల్చుకున్న తర్వాత నా దగ్గరకు వచ్చిన కాన్వర్జేషన్లో వచ్చినవి, ఇది పెట్టానన్నా ఏం రాలేదన్నా అని అంటారు కొంతమంది. అదే పర్సన్ మళ్ళీ రెండోసారి కూడా పెడతాడు. మరి ఎందుకు పెడతాడో నాకు తెలియదు. మేబీ ఆ హోప్ ఇంకో బెటర్ సినిమా ఏమో అని చెప్పి. రైట్. ఓకే, సో ఈ హోల్ ప్రాసెస్లో అసలు ఏమైనా మిగులుతుందా? అసలు ఏదైనా మిగులుతుందా లేదైనా మిగిలే పర్సంటేజ్? అగైన్ లైక్ we're talking this scenario back in the day, not right now. Again ఆ టైంలో మిగులుతుందా అంటే నేను మీకు ఇందాక 2 రకాల వ్యక్తులను చెప్పాను. ఒకళ్ళు 10,000 అంటున్నారు, ఒకళ్ళు 15,000 అంటున్నారు. సినిమా ఆడింది అనుకోండి, 10,000 ఇచ్చిన వ్యక్తి 5 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాడు. హీ మైట్ బి రాంగ్ టు. మూవీ 20,000 చేసేయచ్చు, తెలీదు. కానీ 15,000 కొన్న వ్యక్తి మూవీ 5,000 చేస్తుందా అన్న ఎక్స్పీరియన్స్ కూడా లేకపోయి ఉండొచ్చు. మూవీ 5,000 చేస్తే నిరాశపడిపోతాడు, ఎక్కువ భయపడితే కనుక అక్కడతో ఆగిపోతాడు. లేదు, ఎందుకు చేయలేదు అనేది తెలుసుకుంటే మీరు అన్నట్టు నెక్స్ట్ మూవీకి మళ్ళీ పెడతాడు. ఓకే, ఆ లెర్నింగ్ ప్రాసెస్లో. దట్స్ హౌ ఐ డిడ్ టు. ఐ స్టార్టెడ్ సమ్వేర్ అరౌండ్ దేర్. బట్ నేను చేసిన వన్ థింగ్ ఏంటంటే లైక్ 4-5 పీపుల్ కలిపి వేసుకుని ఆ రిస్క్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుని సినిమా లాస్ అయితే మహా అయితే per person 500 పోద్ది అనుకుంటాను. ఏంటంటే ఐ ఈవెన్ వెంట్ టు అ పాయింట్ వేర్ ఐ కెప్ట్ లైక్ 100K అండ్ ఐ లాస్ట్ మై 100K. బట్ ఐఎమ్ ఓకే విత్ దట్. వై? నా దగ్గర డబ్బు ఎక్కువై కాదు. ఐ ట్రీటెడ్ ఇట్ యాజ్ లైక్ I spent like 100K to learn something. So learn got the 100K worth of knowledge, even though you lost the money. ఆ ట్రైనింగ్ నేను రియల్ లైఫ్లో వెళ్తే మీరు ఏ ఫిల్మ్ స్కూల్ కన్నా వెళ్ళండి, రాదు. డిస్ట్రిబ్యూషన్ కోర్స్ మాత్రం ఉండదు. దే టీచ్ యూ అబౌట్ లైక్ ప్రొడక్షన్, ఫిల్మ్ మేకింగ్, ఎడిటింగ్ అండ్ ఆల్ దోస్. నో బడీ టీచర్స్ యూ డిస్ట్రిబ్యూషన్. బట్ అగైన్ మళ్ళీ నా క్వశ్చన్ అగైన్ సేమ్ థింగ్, ఈ హోల్ ప్రక్రియలో ఏమైనా అసలు మిగులుతుందా? మిగులుతుంది. నేను ఇందాక చెప్పా కదా, కొంతమంది అక్కడతో ఆగిపోయేది ఎక్కడ అంటే, ఒకటి మూవీ ఫ్లాప్ అయిపోయి లాస్ హిట్ అయినా సరే వాళ్ళు అనుకున్న వాల్యుయేషన్ ఆ 15,000 వాల్యుయేషన్లో రికవర్ చేసుకోగలిగితే అట్లీస్ట్ పెట్టిన డబ్బులు వస్తాయి. ఏంటి అంటే
నేను ఒక సినిమా వేసాను, నేను డిస్ట్రిబ్యూటర్ని, నా పేరు నలుగురికి తెలుసు నేను ఈ సినిమా వేసాను అని. దట్స్ వై ఇఫ్ యూ డోంట్ నోటీస్ లైక్ మీరు వచ్చి ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు 10 years అయింది. బ్యాక్ ఇన్ ద డే పోస్టర్స్ మీద ఫోన్ నెంబర్స్ విత్ నేమ్స్ ఉండేవి. అవును. బట్ రీసెంట్ టైమ్స్లో మీరు గమనించుంటే కనుక ఎక్కడ నేమ్స్ ఉండవు, ఓన్లీ కాంటాక్ట్ నెంబర్స్ ఉంటున్నాయి. రీసెంట్ చేంజెస్కి వస్తాను. అగైన్ ఈ 15,000 కేసు మళ్ళీ బికాజ్ ఐ వాంటెడ్ టు డిగ్ డీప్ ఇన్ టు ఇట్. షూర్. ఇప్పుడు ఈ 15,000 పర్సన్ పే చేసి కెనడా డిస్ట్రిబ్యూటర్కి డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకున్నాడు. అండ్ హీ ఆల్సో సీక్డ్ హిజ్ హెల్ప్ టు రిలీజ్ ఇట్. సో మూవీ రిలీజ్ అయింది, ఏవో ఒక లాంగ్ వీకెండ్ షోస్ వేసాడు. సో ఇప్పుడు మూవీ ఎంతో కొంత కలెక్షన్ వచ్చింది, ఎక్కువ తక్కువ డజంట్ రియలీ మ్యాటర్. ఇప్పుడు ఈ మనీ ఫ్లో ప్రాసెస్ ఎలా ఉంటుంది ఇప్పుడు? సో మనీ ఫ్లో ప్రాసెస్ వచ్చేసరికి బ్యాక్ ఇన్ ద డే అగైన్ థియేటర్స్ రెంట్కి తీసుకునే వాళ్ళు 3 shows, 5 shows ఆర్ ఓన్లీ 1 show. ఈచ్ షోకి $500, $1,000, $1,500 డిపెండింగ్ ఆన్ ద థియేటర్ దే చార్జ్ దేర్ రెంట్. నేనుండే సిటీ వ్యాంకోవర్, ఐ హ్యావ్ 1 theater, ఐ డోంట్ వాంట్ నేమ్ ద థియేటర్. థియేటర్ వచ్చేసరికి ఏంటంటే దే చార్జ్ $1,500 రెంట్ ప్లస్ క్యాంటీన్ సేల్స్. వాళ్ళు అమ్మే పాప్కార్న్, కూల్ డ్రింక్స్ మినిమం $500 అమ్మాలి. ఆ షోలో $500 అమ్మలేదా, ఓన్లీ $100 అమ్మారా, రిమైనింగ్ $400 నేనే కట్టాలి. బికాస్ మీ బీయింగ్ ద రెంటర్, రెంటింగ్ పర్సన్, ఐ హ్యావ్ టు పే. అలా అని చెప్పి వాళ్ళు 1,000 అమ్మితే నాకు 500లో ఏమైనా ఇస్తారంటే ఏమి ఇవ్వరు. సో దట్స్ మై రిస్క్. ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్కి ఒక $15 or $20 or $25 ఒక టికెట్ కొనుక్కుని ఒక ఎక్స్పీరియన్స్ చూస్తున్నాడు. That could be again like I'm not talking about like silver screens. Silver screen is a silver screen for me. Doesn't matter whether it's a indie theater or like a IMAX screen, right? I experience is a complete different topic at the for later. But ఆ ఎక్స్పీరియన్సెస్లో ఏంటంటే థియేటర్స్ వాళ్ళ దగ్గర నుంచి నేను రెంట్ కట్టా అనుకోండి, టికెట్స్ నా వెబ్సైట్లో అమ్ముకోవచ్చు ఆర్ ఎనీ థర్డ్ పార్టీ వెబ్సైట్ లైక్ టికెట్ రైల్ రన్ లేకపోతే టికెట్స్ పై అనో లైక్ ఇండియాలో బుక్ మై షో అలాగా లేదు, థియేటర్ వాళ్ళ సొంత వెబ్సైట్స్లో కూడా అమ్మొచ్చు. అగైన్ డిపెండింగ్ ఆన్ ద థియేటర్ ఫ్లెక్సిబిలిటీ. కొన్ని థియేటర్స్ ఒప్పుకుంటాయి, కొన్ని థియేటర్స్ ఒప్పుకో, కొన్ని థియేటర్స్ మ్యాండేటరీ అంటాయి వాళ్ళ వెబ్సైట్స్లో, లేదా నా డిస్ట్రిబ్యూటర్ సొంత వెబ్సైట్లో కూడా అమ్ముతారు. అమ్మిన తర్వాత సో మనీ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ థియేటర్ వెబ్సైట్లోనే పెట్టేసాం. థియేటర్ వెబ్సైట్లో పెట్టినప్పుడు ప్రతి టికెట్ పర్చేస్ చేసింది థియేటర్కి వెళ్తుంది. సో థియేటర్ షోస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత థియేటర్ విల్ సే మనం రెంట్ అంతా పే చేస్తాం, కానీ రెంట్ యాజ్ అ డిస్ట్రిబ్యూటర్ ఐ పే ఓన్లీ హాఫ్ ద రెంట్, రిమైనింగ్ హాఫ్ రెంట్ వచ్చే కలెక్షన్లో నుంచి కట్ చేసుకుంటారు. డిపెండింగ్ ఆన్ ఇఫ్ ఐఎమ్ రెగ్యులర్ పర్సన్ టు ద థియేటర్, ఇఫ్ ఐఎమ్ ఎ న్యూ పర్సన్ దే చార్జ్ అప్ ఫ్రంట్ 100% అప్ ఫ్రంట్. సో చార్జ్ చేసి రిమైనింగ్ మనీ రిపోర్ట్స్ ఇస్తారు, సేయింగ్ లైక్ దిస్ ఇస్ హౌ మెనీ టికెట్స్, అడల్ట్ టికెట్స్ ఎన్ని, స్టూడెంట్ టికెట్స్ ఎన్ని, సీనియర్ టికెట్స్ ఎన్ని, ఫర్ దిస్ డే దిస్ షో దిస్ హౌ మెనీ టికెట్స్ సోల్డ్, దిస్ వాట్ ద టికెట్ ప్రైసెస్. దాంట్లో ట్యాక్స్ కట్ చేస్తాడు కంపల్సరీ. యాజ్ అన్ ఆడియన్ మీరు కట్టే $20కి HST GST రెండు కట్ చేస్తారు. బ్రిటిష్ కొలంబియా అండ్ ఆల్బర్టాకు ఉన్న ప్లస్ ఏంటంటే దే చార్జ్ ఓన్లీ 5% ఫర్ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్. బట్ ఇక్కడ 17% కట్ చేస్తారు. ఒంటారియోలో 17% కట్ చేసి, అంటే మీరు $20 పెడితే కనుక యూ లూజ్ ఆల్మోస్ట్ లైక్ $3.5 టు ద ట్యాక్స్ దేర్ ఇట్ సెల్ఫ్. సో ప్రెటీ మచ్ లైక్ $16.5 ఇస్ లైక్ 1660 ఇస్ లైక్ వాట్ యూ గెట్. అది రెంటింగ్ పర్సన్ ఒకవేళ డిస్ట్రిబ్యూటర్గా నేను హెల్ప్ చేస్తుంటే మీకు రిలీజ్ చేయడానికి లోకల్ డిస్ట్రిబ్యూటర్కి చెక్ నా పేరు మీదకి వస్తుంది, ఎందుకంటే ఐ మేడ్ ద అగ్రిమెంట్ విత్ ద థియేటర్, నా పేరు మీదకి వస్తుంది. సో లెట్స్ సే ఐ రికవర్డ్ మై ఓవరాల్ కలెక్షన్ $15,000 వచ్చింది, నాకు వచ్చేస్తుంది. ఇప్పుడు నేను మీకు ఇవ్వాలి. ఈ ప్రాసెస్కి థియేటర్ టేక్స్ లైక్ 30 to 45 days. 30 to 45 days తర్వాత వాళ్ళు నాకు ఇవ్వాలి, అప్పుడు నేను మీకు ఇవ్వాలి. కానీ కొనుక్కున్న 15,000 ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి రెంట్ కట్టినాడు ఇతను కదా కట్టాడు, రిలీజ్ చేసుకోవడం రాదు కదా. సో అగ్రిమెంట్ కెనడా డిస్ట్రిబ్యూటర్కే ఉంటుంది, థియేటర్ నుంచి ఇప్పుడు లెట్స్ సే నేను ఇన్స్టెడ్ ఆఫ్ కెనడా డిస్ట్రిబ్యూటర్ లెట్ మీ బీ ఇన్ ద రోల్ ఆఫ్ ఎ వ్యాంకో డిస్ట్రిబ్యూటర్. మీరు కెనడా డిస్ట్రిబ్యూటర్ అనుకోండి, మీరు నాకు ఒక సినిమా అమ్మేశారు, నా తలనొప్పి. నేను ఏ థియేటర్లో వేసుకుంటాను, ఎన్ని షోస్ వేసుకుంటాను అనేది కెనడా డిస్ట్రిబ్యూటర్కి అనవసరం. నాకు థియేటర్లే దొరకలేదు అనుకోండి, ఇండియాలో వింటుంటాం కదా మా సినిమాకి థియేటర్లు దొరకట్లేదని, ఆ పరిస్థితి ఉంటుంది.
ఏది మనం సినీప్లెక్స్లో ల్యాండ్ మార్కులు లేవన్న టాపిక్ పక్కనైతే ప్రైవేట్ థియేటర్లలో కూడా షోలు అవైలబిలిటీలో ఉండవు. నా దగ్గర ప్రోడక్ట్ ఉంది, థియేటర్ లేదు, ఏం చేయాలి? 15,000 పెట్టుకున్నా, అవును, బూజు పడుతుంది. ప్రీమియర్ ఇంకో 2 రోజుల్లో. ఐ హ్యాడ్ దిస్ సినారియో. ఓకే, I had this scenario where Mahesh Babu cinema, that was I think somewhere in like around COVID time. I wouldn't specifically say which title it is. Around COVID time. కోవిడ్కి ముందే మూవీ ఉంది. ఒక ప్రైవేట్ థియేటర్ అగ్రిమెంట్ ఇచ్చింది. లాస్ట్ మినిట్ వాళ్ళకి స్టాఫ్ దొరకలేదని చెప్పి ఇంకో 2 రోజుల్లో ప్రీమియర్ అంటే నాకు క్యాన్సిల్ చేస్తాడు. ఎందుకంటే వాళ్ళ అగ్రిమెంట్లో క్లియర్గా ఉంటుంది, దే కెన్ క్యాన్సిల్ ఎనీ టైం. ఓకే, రెంట్ కట్టించుకున్నా అన్ని కట్టించుకున్నారు, క్యాన్సిల్ చేశారు. ఓకే, హీఈస్ యువర్ రిఫండ్ అన్నాడు. అదే నేను క్యాన్సిల్ చేయాలంటే ఐ నీడ్ టు గివ్ 1 week నోటీస్. సో వాడు నాకు నోటీస్ ఇచ్చాడు, క్యాన్సిల్ చేశాడు. నా దగ్గర సినిమా ఉంది, మహేష్ బాబు సినిమా. ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తుంటారు, థియేటర్లు లేవు. ఏం చేయాలి నేను? ఆ రోజు నేను తిరిగిన తిరుగుడు, దట్ వాజ్ మై I wouldn't say like just a nightmare. It's my learning experience, like that prepare for the worst. ఓకే, In this industry, prepare for the worst. ఇక్కడ వర్స్ట్ 2 జరుగుతాయి. 1 సినిమా పడదు, 2 నువ్వు సినిమా కొన్న సంగతి బయట జనాలకు ఆల్రెడీ అడ్వర్టైజ్ చేస్తున్నావు విత్ యువర్ నేమ్ అండ్ ఫోన్ నెంబర్. ప్రతి ఒక్క మహేష్ బాబు ఫ్యాన్ ఆర్ ఒక మూవీ ఫ్యాన్ కాల్ చేసి బండబూతులు తిడతారు. సినిమా ఏది, మా సినిమా ఎందుకు వేయలేదు, నీకు చేత కాకపోతే మూసుకుని ఇంట్లో కూర్చో అని. డబ్బులు పెట్టినా నాకెంత నొప్పి ఉండాలి? $20 టికెట్ కొనుక్కున్న ఆడియన్గా నీకుంది. అదే $20 టికెట్తో నీకు చూపించడానికి నేను 15,000 ఖర్చు పెట్టాను, నాకెంత నొప్పి ఉండాలి? అవునా? మళ్ళీ ఈ కేసుకి వస్తే, ఈ కెనడా డిస్ట్రిబ్యూటరు ఈ కిచెనర్లో ఉన్న మనిషికి సెల్లింగ్ బయింగ్ అగ్రిమెంట్ జరుగుతుంది. అవును. అండ్ కిచెనర్లో ఉన్న థియేటర్కి కెనడా డిస్ట్రిబ్యూటర్కి రిలీజ్ బికాస్ కిచెనర్లో ఉన్న డిస్ట్రిబ్యూటర్కి రిలీజ్ చేసుకోవడం తెలియదు కాబట్టి డైరెక్ట్గా థియేటర్లతో పరిచయం లేదు, థియేటర్లో ఎవరిని మాట్లాడాలి, ఆ ప్రాసెస్ ఏముంటుంది అనేది తెలియదు కాబట్టి డైరెక్ట్గా డిస్ట్రిబ్యూటర్తో అగ్రిమెంట్, డిస్ట్రిబ్యూటర్ నేను చేసి పెడతాలే అంట. సో ఎయిదర్ ఆ థియేటర్ వెబ్సైట్లోనైనా సేల్స్ అవుతాయి టికెట్ సేల్స్, లేదా డిస్ట్రిబ్యూటర్ వెబ్సైట్లోనైనా టికెట్ సేల్స్ అవుతాయి. ఈదర్ వే ఇన్ కేస్ రిలీజ్ చేసుకోవడం రాకపోతే డబ్బులన్నీ వీళ్ళ దగ్గరికి వస్తాయి. అండ్ థియేటర్ వాడు 30 to 45 days తీసుకుంటాడు. అండ్ హీ మై టేక్ హిజ్ ఓన్ టైమ్ టు గివ్ ది అమౌంట్ ప్రొసీడ్స్. మోస్ట్ లైక్లీ చెక్స్ వస్తుంటాయి, ఆ చెక్ని వెళ్ళి బ్యాంక్కి వెళ్ళి క్యాష్ చేసి, అదే టైంకి వేరే మూవీ ఏదైనా వచ్చింది అనుకోండి, మళ్ళీ దీని ఉండక డబ్బులు ఉన్నాయి. లైక్ ఈసారి మొన్న మహేష్ బాబు సినిమా చేసాక నెక్స్ట్ ఇంకా అల్లు అర్జున్ సినిమా వస్తుంది, మరి అదేంటి చేస్తావా అన్న. ఇంట్రెస్ట్, ఈ సినిమాలు డబ్బులు వచ్చినాయి అనుకోండి, ఇదే 15,000 వచ్చిందంటే బ్రహ్మానందం లెక్కేస్తారు చూసారా, లైక్ ఆకాశంలో చూసి ఇది 15,000 అంటే అదొక 18,000, ఓవరాల్గా ఒక 20,000. ఓకే అన్న, లైక్ ఒక 18,000 పెడతాను. 18,000 కాదు 25,000 పడుతుంది, ఎందుకంటే సినిమా బాగా ఎక్స్పెక్టేషన్లు ఉన్నాయి అంటే. 25 కాదులే అన్న, లైక్ అంత లేవు, 18 నుంచి 20 అన్న మ్యాక్స్ అంటే. సరే అయితే ఓ పని చేయి, నీ 15 ఆల్రెడీ నా దగ్గర ఉంది, ఇంకో 5 పంపించే, సినిమా రిలీజ్ తర్వాత వచ్చే దాంట్లో మనం చూసుకుందాంలే, ఇంకో 5 పంపించే. సో ఇదంతా ఈ ట్రాన్సాక్షన్ ట్రాన్స్పరెంట్గానే ఉంటుందా, లేదంటే ఫ్రాడ్కి ఆస్కారం ఉంటుంది? అగైన్ ఫ్రాడ్కి ఆస్కారం ఉండే ఛాన్సెస్ చాలా తక్కువ. ఎందుకంటే మూవీ బిజినెస్ అనేది ఇట్ వర్క్స్ మోర్ ఆన్ ద ట్రస్ట్. ప్రొడ్యూసర్ నమ్మి ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ కొంటున్నాడు సినిమా బాగుంటుంది అని ఒక వాల్యుయేషన్లో, ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ నమ్మి కెనడా డిస్ట్రిబ్యూటర్ కొంటున్నాడు. ఆ సినిమా నిజంగా అసలు ఆ కెనడా డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఉందా లేదా కూడా ఎవరికి తెలియదు, సినిమా రిలీజ్ అయ్యే రోజుకి కూడా తెలియదు. మీరు వేయచ్చు బ్యానర్, నేను వేయచ్చు. అంటే థియేటర్ వెబ్సైట్లో జరిగిన సేల్స్, థియేటర్స్ ఆర్ లైక్ మోర్ ట్రాన్స్పరెంట్. హానెస్ట్లీ లైక్ థియేటర్స్ ఆర్ లైక్ మోర్ ట్రాన్స్పరెంట్. అదే డిస్ట్రిబ్యూటర్ వెబ్సైట్ ఓన్ వెబ్సైట్ ఉందనుకో, ఇప్పుడు ఆ వెబ్సైట్లో వచ్చేది ట్రాన్స్పరెంట్గా ఉండాలని లేదు కదా. ఐ మీన్ ఆనెస్ట్లీ ఉండాలని లేదు, బట్ లక్కీలీ అగైన్ ద ట్రస్ట్ ఫ్యాక్టర్ వర్క్డ్ అవుట్ ఎవ్రీవేర్ విత్ ఇన్ ద మూవీ ఇండస్ట్రీ. ట్రస్ట్ అయితే కనుక ఉంది. సినిమా లాస్ అవుతుంటే తొందరగా అంత మ్యానిపులేషన్ జరగవు. సినిమా అనుకున్న దానికన్నా చాలా పెద్ద హిట్ అయిపోతే
ఫ్యూ 50 to 100 టికెట్స్ ఓకే. జరుగుతున్నది. దట్ ఈస్ లైక్ అది ఓకే అనుకోవాలి ఒక రకంగా. అది కూడా జరగకూడదు అనుకుంటే ఒక లోకల్ డిస్ట్రిబ్యూటర్గా నువ్వు కిషనర్లో 5 షోలో పడుతున్నాయి, 15,000 ఇన్వెస్ట్ చేసావుగా. ఇన్వెస్ట్ చేసి ఇంట్లో బీర్ పట్టుకుని కూర్చోవటం కన్నా రోజు 5 షోలకి ప్రతి షోకి ముందు వెళ్ళు, మ్యాన్ కౌంట్ వేసుకో, మ్యాన్ ఉమెన్ కౌంట్ లైక్ పర్సన్ కౌంట్ వేసుకో. ఆర్ లక్కీలీ ఇఫ్ ద థియేటర్ హ్యాస్ అ సీటింగ్ చార్ట్, ప్రతి షో ముందు సీటింగ్ చార్ట్ స్క్రీన్ షాట్ తీసుకో. యూ హ్యావ్ ఆల్ ద ప్రూఫ్ టు ఆస్క్ వై ద రిపోర్ట్స్ ఆర్ నాట్ మ్యాచింగ్ అని. సో చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ లైక్ హౌ సీరియస్ యూ ఆర్ అబౌట్ ద బిజినెస్. సో ఈ ప్రాసెస్లో, బికాజ్ యు ఆర్ ఎక్స్పీరియన్స్డ్ డిస్ట్రిబ్యూటర్, వాట్ డూ యూ సజెస్ట్ ఫర్ సమ్వన్ హూ యాస్పైర్ టు కమ్ టు డిస్ట్రిబ్యూషన్? 2 things. ఒకటి, వుడ్ యూ లైక్ them to depend on the Canada wide distributor for the release, or it is better they learn the release process and then invest and then do the release on their own? What do you suggest? సజెషన్ చేసేదానికన్నా ముందు కరెంట్ సినారియోలో మెజారిటీ ఆఫ్ ఆల్ దిస్ డజంట్ అప్లై ఇన్ ద కరెంట్ సినారియో. ఇది కాదు. సో అగైన్ ఇంక మనం ఈ లాస్ట్ 2 years రాలేదు, ఇంకా పాతదే మనం డిస్కస్. ఓకే, పాత డిస్కస్ చేసేటట్టయితే కనుక my strong suggestion, learn the process. Learn the process. When I say learn the process, know your market, know your demographic. Know your demographic and like ఏ యాక్టర్కి ఎంతమంది చూస్తారు, ఎంతమంది థియేటర్స్కి వస్తారు, ఎంతమంది లెట్స్ సే హౌ ఐ మేక్ మై క్యాలిక్యులేషన్. ఇట్స్ అ వెరీ సింపుల్ ఫార్ములా దట్ ఐ అడ్వర్టైజ్ ఇట్ పబ్లికలీ ఆన్ మై ఓన్ పబ్లిక్ ప్లాట్ఫామ్ యాజ్ వెల్ టు ద ఆడియన్స్ ఇన్ వ్యాంకూవర్, రైట్, వేర్ ఐ స్టే. ఓ సినిమా 10,000 పెట్టుకుంటున్నావా అంటే టికెట్ $20 అని అనుకుందాం. ఎంతమంది చూడాలి? సింపుల్ క్యాలిక్యులేషన్, 500 people చూడాలి. కానీ 10,000 అయినా నీ కాస్ట్ అంటే కాదు. 10,000 ఈజ్ యువర్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్. 10,000కి థియేటర్ రెంట్స్ ఉన్నాయి. థియేటర్ రెంట్స్ 1,500 per show అనుకుందాం. లెట్స్ సే యు ఆర్ డూయింగ్ లైక్ ఐ మీన్ డీసెంట్ లైక్ 2 shows అనుకుందాం. 6,000 ఆల్మోస్ట్ లైక్ 3,000 ఉందా? ఇన్ బీసీ వీ హ్యావ్ లైక్ సెన్సార్ చేయించాలి. సెన్సార్ ఇస్ లైక్ $300 to $400 ఎక్స్ట్రా. సో 3,000 + 400, 3,400 ప్లస్ డీసీపీ ఆర్డర్ చేయాలి. డీసీపీ ఈజ్ లైక్ సినిమా ప్యాకేజ్, లైక్ హార్డ్ డిస్క్ అనుకోండి. సెన్సార్ వాళ్ళకి ఒక సపరేట్, థియేటర్కి ఒక సపరేట్. ఓకే, సో దట్స్ లైక్ $100 యావరేజ్ అనుకుందాం. సో అదొక 200, 400 ఫర్ సెన్సార్, 600, 3,000 ఫర్ థియేటర్ రెంట్. సో దట్స్ ఆల్మోస్ట్ లైక్ 3,400 plus 200, so 3,600 plus 10,000 is my distribution. 13,600 plus poster designing నేనే చేసుకుంటే వేరు. If I'm paying somebody, let's say miscellaneous, round figure 15,000 వేసుకుందాం ఓవరాల్. దట్ ఈస్ మై ఫుల్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు నేను 10,000కి లెక్క పెట్టట్లా, నేను 15,000 నేను రికవర్ చేస్తే నేను పెట్టిన డబ్బులు నాకు ప్రతి రూపాయి, ప్రతి $1 నాకు బ్యాక్ వస్తుంది. నేను టికెట్ ప్రైస్ ఈ సినిమాకి $20 ఎక్కువ తక్కువ, ఇఫ్ ఐఎమ్ అన్ ఆడియన్స్ నేను ఈ సినిమా $20 పెట్టి చూస్తానా లేదా $15 వర్త్ అనుకుంటాను, అది డిసైడ్ అవ్వాలి. సో లెట్స్ సే $20 అనుకుందాం. 15,000కి $20 టికెట్ అంటే కనుక 700 మంది చూడాలి. వ్యాంకోవర్లో ఈ సినిమా 700 మంది చూస్తారా? ఈ సో కాల్డ్ మిస్లేనియస్ కాస్ట్ ఏదైతే ఉందో, ప్రింట్ అండ్ రిలీజ్ కాస్ట్ 3,400 అండ్ లైక్ 200 అండ్ లైక్ రిమైనింగ్ మార్కెటింగ్ కాస్ట్, అది మారట్లా. డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ 10,000 మార్చగలను నేను. ఆ 10,000 వాల్యుయేషన్కి 700 మంది చూస్తారా లేదా? ఆ సినిమా హిట్ అయితే 1,000 మంది చూసారనుకోండి, 300 ఎక్స్ట్రా టికెట్లు టైమ్స్ 20 ఈజ్ లైక్ 6,000 ఈజ్ మై ప్రాఫిట్. 700 మందికి గాను 500 మంది చూసారనుకోండి, I make only like 10,000, so I lost my 5,000 there. Pretty much. ఆ క్యాలిక్యులేషన్ బేసిస్ మీద మనం షోస్ ప్లాన్ చేస్తాం. షోస్ అయినా సరే ఏదైనా సరే. Suggested preference is study the market, do some analysis, and then if you are still confident, you know, when you learn this process, you know what is the valuation of that movie. 10,000 కెనడా వైడ్ డిస్ట్రిబ్యూటర్ 10 లక్షలు కాదు 10 కోట్లు పెట్టి కొన్నామండి. అనవసరం, వాళ్ళు 10 కోట్లు పెట్టి కొన్నారని. ఇక్కడ మనం మార్చగలిగిన ఫ్యాక్టర్స్ 2. ఒకటి డిస్ట్రిబ్యూషన్ కాస్ట్, రెండోది టికెట్ ప్రైస్. టికెట్ ప్రైస్ 20 బదులు $30 వెళ్తాయి. ఇందాక ప్రీవియస్లీ మన డిస్కషన్లో వచ్చింది, $30 కాదు 40 కూడా వెళ్తాయి. ఎందుకంటే మార్చగలిగిన డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ కానీ టికెట్ ప్రైస్ కానీ 2. ఇక్కడ ఇది డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్లో ఇది ఒకటి. సెకండ్ థింగ్, మేక్ ఫ్రెండ్షిప్, రిలేషన్షిప్, నెట్వర్కింగ్ విత్ ద థియేటర్స్ as well. Okay.
బీ ఫ్రెండ్స్ విత్ దెమ్, లైక్ కీప్ ఇన్ టచ్ విత్ దెమ్. ఈవెన్ దో నేను ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం ఒక సినిమా చేశాను, మళ్ళీ ఇప్పుడు చేయాలనుకోండి. ఈ 2 సంవత్సరాల మార్కెట్లో చాలామంది వస్తుంటారు, వెళ్తుంటారు. బ్యాక్ ఇన్ ద డే ఎలా ఉండేదంటే, నేను 500 థియేటర్ రెంట్ కట్టాను 2 years బ్యాక్. ఈ 2 years నేను కొంచెం ఇన్యాక్టివ్ ఉన్నా, నాకు మూవీ కొంచెం లాసెస్ వచ్చినాయి, లైక్ నేనేం చేయట్లేదు అనుకుంటే, మళ్ళీ నేను ఇప్పుడు వస్తే $2,000 అన్నారు రెంట్. అరే $500 కదరా 2 years బ్యాక్ నీ రెంట్ అంటే, సారీ అవర్ ఎక్స్పెన్సెస్ గాట్ ఇంక్రీస్డ్, మినిమం పే వెంట అప్ అంటాడు. మినిమం పే 2 సంవత్సరాల్లో గవర్నమెంట్ ప్రకారం మహా అయితే $2 వెళ్ళింది. నీ స్టాఫ్ 10 మంది అంటే $20 గంటకి. నా సినిమా 4 గంటలు అనుకో బ్రేక్తో కలిపి, హార్డ్లీ $100 పెరిగింది. $100 పెరిగితే నువ్వు 1,500 ఎందుకు పెంచుతా? సరే నీ ప్రాఫిట్ వేసుకుని ఇంకో 500 పెంచి పని 1,000 అన్న అర్థం ఉంది. అంటే ప్రీవియస్గా మీరు సేమ్ మీ వాళ్ళే వేసిన ఇంకో తెలుగు సినిమాకి వాళ్ళు 1,500 ఇచ్చారు. దే మేడ్ గుడ్ ప్రాఫిట్ అంటాడు. ఎందుకంటే థియేటర్ వాడికి ఇప్పుడు నెంబర్ తెలుసు. ఆ సినిమా 15,000 చేస్తుంది, 20,000 చేస్తుంది, నాకేమో జస్ట్ 1,500 రెంట్ ఇస్తున్నాడని వాడు అనుకుంటాడు. వాడికి నేను ఎంత డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ పెట్టుకున్నా అనేది వాడికి తెలియదు కదా. సో ఇలాంటి చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ నేర్చుకోవాలి. నేర్చుకున్న కనెక్షన్స్ ఏర్పరచుకుంటే దట్స్ వన్ యు నో. అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, కెనడా డిస్ట్రిబ్యూటర్ ఎంతకి తెస్తున్నాడు, వాళ్ళకి ఫ్రీగా వచ్చిందా? కొన్ని మూవీస్ ఫ్రీగా మనం తెలుసుకోవడం ట్రై చేయాలి. అది వాళ్ళు చెప్పరు, కెనడా డిస్ట్రిబ్యూటర్ చెప్పడు. కానీ నువ్వు సోషల్ మీడియా వాడతావా, లేకపోతే నెట్వర్క్ వాడి ఎక్కడ నాకు అవకాశం ఉంటే ప్రొడ్యూసర్ ఆఫీస్ బై కాంటాక్ట్ నెంబర్ కూడా పట్టుకోవాలి. పట్టుకొని ప్రొడ్యూసర్ నిజంగా ఎంతకు అమ్ముంటాడు ఓవర్సీస్ వాడు వీడికి ఎంతగా అమ్ముంటాడు లోకల్ కంట్రీ డిస్ట్రిబ్యూటర్కి, may it be Canada or any country. These all things applies to every single country that I'm saying, not just Canada. This is the basics of distribution. ఇది తెలుసుకున్న రోజున మూవీలో, ఎందుకంటే ఒక ఈ బిజినెస్ మూవీ బిజినెస్ ఏ బిజినెస్ పెట్టినా సరే, ఇఫ్ యూ డోంట్ నో లైక్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద బిజినెస్, డోంట్ ఈవెన్ గెట్ ఇన్ టు ఇట్. ఫర్ గాడ్ సేక్, జస్ట్ బై యువర్ $20 టికెట్ ప్రైస్, వాచ్ ద మూవీ ఆన్ అ బిగ్ స్క్రీన్, ఎంజాయ్. నాకు వంట చేయడం వచ్చని రెస్టారెంట్ పెట్టద్దు. ఇలా చాలామంది ఉంటారు, నాకు వంట చేయడం అసలు, మా ఫ్రెండ్స్ నా వంట గురించి చాలా చెప్తున్నారు, రెస్టారెంట్ పెడితే పోద్ది, నా దగ్గర 100K ఉందంటారు. నీ దగ్గర రెస్టారెంట్ పెడితే ఇంక రెసిపీ ఉంది, నీ దగ్గర షెఫ్ ఉన్న వర్కర్స్ ఉన్నారా, దాన్ని ఎలా ఆపరేట్ చేయాలి, బిజినెస్ చేయడం రావాలి. చేయడం రావడం అంటే నేర్చుకోవాలి. ఎక్కడ నేర్చుకోవాలి? ఎవరి దగ్గర జాయిన్ అయ్యి వాళ్ళకి డబ్బులు కట్టి నేర్చుకోవాలి, లైక్ కాలేజెస్ ఆర్ ఎవరినో ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఆల్రెడీ చేస్తున్న పర్సన్తో take partnership or coaching, mentorship, right? అది చేసిన రోజున డెఫినెట్లీ ఎనీ డిస్ట్రిబ్యూటర్, ఐ వోంట్ సే 100% సక్సెస్ అవుతాడని, బట్ అట్లీస్ట్ ఒక సేఫ్ జోన్లో అయితే ఉంటాడు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ హీ కెన్ మేక్ మనీ. నౌ లెట్స్ కమ్ టు ద లాస్ట్ 2 yearsలో ఏం మార్పులు వచ్చాయి? ఇప్పుడు ఇదంతా మనం తెలుసుకున్నది 2 years పూర్వం. ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత 2 years బ్యాక్ ఏం మార్పులు వచ్చాయి? ఇది కొన్ని కామన్ టాపిక్స్ పార్ట్ 1లో అండ్ కొంచెం కాంట్రవర్షియల్ టాపిక్స్ పార్ట్ 2లో రెండుగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఎందుకంటే చాలా పెద్ద పాడ్కాస్ట్ వచ్చింది, ఆల్మోస్ట్ లైక్ 2 hours ఫుటేజ్ రావడం వల్ల ఒక 1 hour ఫుటేజ్ ఒక సెట్ ఆఫ్ టాపిక్స్ తోటి, ఇంకో 1 hour ఫుటేజ్ కొంచెం కాంట్రవర్షియల్ అండ్ మస్ట్ నో ఆన్సర్స్ టైప్ ఆఫ్ టాపిక్స్. ఎందుకంటే యాజ్ ఎ జీటీఏలో ఉన్న ప్రతి తెలుగు వాళ్ళు అసలు ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్లో ఏం జరుగుతుంది, ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయన్నది తెలుసుకోవడం అందరికీ అత్యంత అవసరం. అగైన్ పీపుల్ మైట్ హ్యావ్ దేర్ ఓన్ వ్యూస్, బట్ దిస్ ఈజ్ జస్ట్ ఏ బ్రెయిన్ స్టార్మింగ్ కైండ్ ఆఫ్ ఎ పాడ్కాస్ట్ అండ్ ఆన్సర్స్ ఫ్రమ్ one of the person who is also in this business. That way, people get to know the reality. These so-called local distributors like me, but one distributor was active because that distributor has to run the show for his other business to be active. యుఎస్లో మీరు గమనిస్తే కనుక కొన్ని సినిమాలకి యుఎస్లో కూడా అలాగే ఉంది. కానీ స్టాండర్డ్ ప్రైసింగ్లో కూడా పాసెస్ ఎనేబుల్ చేయొచ్చు, డిసేబుల్ చేసుకోవచ్చు.